నా భర్త మొత్తం కుటుంబం నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి తిరగడానికి వెళ్ళిపోయారు. పూర్తి 7 రోజులు ఆనందించిన తర్వాత నా భర్త నాకు సందేశం పంపాడు. నేను కూడా అక్కడికి వచ్చేయమని. నేను కేవలం ఒక వాక్యంలో సమాధానం ఇచ్చాను. మీరంతా తిరిగి రావడానికి వేచి ఉండండి. నేను ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ సిద్ధం చేశాను. నా అత్తవారు ఇంటి తలుపు తెరిచినప్పుడు వారంతా నిశ్చలంగా మారిపోయారు. సంవత్సరం చివరి మరియు ముంబై చలికాలం తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటుంది. ఇది కొండలలాగా వణికించే రకం కాదు, కానీ ఈ చలిలో ఒక విచిత్రమైన తేమ ఉంటుంది. అలాంటి చల్లదనం మీ వేళ్లు కాళ్లను మరియు ప్రతి ఊపిరితో లోపలికి చొచ్చుకొని మిమ్మల్ని మరింత ఒంటరిగా అనిపించేస్తుంది, ముఖ్యంగా మీ హృదయం ఇప్పటికే ఖాళీతనంతో నిండి ఉన్నప్పుడు. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలకు నేను ఎప్పటిలాగే నా చిన్న వంటగదిలో ఏప్రన్ ధరించి నిలబడి ఉన్నాను, మరియు నా చేతిలో కత్తి ఉంది. దానితో నేను తామర దోసకాయ కోస్తున్నాను. పొయ్యి మీద దాల్ మఖనీ పాత్ర నెమ్మదిగా మరుగుతోంది, మరియు దాని నుండి లేచే ఆవిరి వంటగది కిటికీ అద్దాన్ని మసకబార్చింది. బయట ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ యొక్క పసుపు దీపాలు వెలిగాయి. కొన్ని ఇళ్లలో దీపావళి దీపాలు కూడా మిణుకుమిణుకుమంటూ ఉన్నాయి. అది పండుగ రాబోతోందని సూచన. నా ఫోన్ 7వసారి మెరిసింది. ఈసారి కూడా నోటిఫికేషన్ ఫ్యామిలీ గ్రూప్ నుండే. నేను నా చేతులు ఏప్రన్తో తుడిచి నెమ్మదిగా ఫోన్ తీసుకున్నాను. చివరి సందేశం నా అత్త సునీతగారి వాయిస్ నోట్. ప్రియా, మేము ఇప్పుడే ఫ్లైట్లో కూర్చోబోతున్నాం. అర్జున్ కోసం ఒక మందపాటి జాకెట్ తప్పకుండా ఉంచుకో. షిమ్లాలో రాత్రి చాలా చలి ఉంటుంది. నేను 2-3 సెకన్లపాటు అక్కడే నిలిచిపోయాను. తర్వాత నా వేళ్లు స్క్రీన్ మీద పైకి జరగసాగాయి. ఒక ఫోటో ముందుకు వచ్చింది. ఫోటోలో నా భర్త అర్జున్ 2 పెద్ద సూట్ కేసులు లాగుతున్నాడు, కాని అతని పక్కన నా మరదలు రియా గట్టిగా నవ్వుతూ ఉంది. వారి వెనుక ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిపార్చర్ గేట్ ఉంది, మరియు ఎలక్ట్రానిక్ బోర్డు మెరుస్తోంది. ఫోటో పంపిన సమయం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు. దాని కింద రియా సందేశం ఉంది. అమ్మా, మీరు చింతించకండి. నేను అన్నీ సిద్ధం చేశాను. ఈసారి బాగా తిరుగుతాం. పోయిన ఏడాది వెళ్లలేనిదాని కొరత కూడా తీర్చుకుంటాం. తర్వాత ఇంకో సందేశం. అర్జున్ అన్న ప్రియా వదినను వదిలేసి రాలేదా? ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఎవరూ కూడా కాదు. నేను గ్రూప్ మూసేసి అర్జున్తో నా చాట్ తెరిచాను. మా చివరి సందేశం నిన్న మధ్యాహ్నం. నేను అడిగాను, ఈ దీపావళికి ఇంకా కొన్ని పండ్లు మరియు మిఠాయిలు కొనాల్సిన అవసరం ఉందా? అతను జవాబిచ్చాడు, నువ్వు చూసుకో, ఏది సరిపోతుందో తీసుకో. అంతే. నా ముందుగా చెప్పడం లేదు, శుభ్రం చెయ్యడం లేదు, మరియు అతను తన కుటుంబంతో తిరగడానికి వెళ్తున్నాడని కూడా కాదు. నేను తిరిగి వంటగదికి వచ్చాను. దాల్ ఇంకా మరుగుతూనే ఉంది, కాని నా హృదయం ఇప్పటికే చల్లబడిపోయింది. నేను భోజన బల్లపై కూర్చున్నాను. నేను రాత్రి భోజనం కోసం సిద్ధం చేసినవన్నీ ఇప్పుడు చల్లబడిపోయాయి. షాహీ పనీర్ లాగా గడ్డకట్టసాగింది, మరియు దాని రంగు ముదురు ఎరుపు అయింది. దాల్ కూడా చల్లబడిపోయింది. ఈ ఇంట్లో 4 ఉండేవారు, కాని ఇప్పుడు నేను మాత్రమే ఒంటరిగా ఉన్నాను. ఫోన్ మళ్లీ వణికింది. ఈసారి అర్జున్ సందేశం. కంపెనీ నన్ను కొన్ని రోజులు ముఖ్యమైన పని కోసం బయటికి పంపింది. నువ్వు ఇంట్లో నీ జాగ్రత్త చూసుకో. నేను ఆ సందేశాన్ని పూర్తి 3 నిమిషాలు చూశాను. తర్వాత ఎయిర్పోర్ట్ ఫోటోను మళ్లీ చూశాను. అతను ధరించిన బూడిద రంగు జాకెట్ నేను పోయిన నెలలోనే కొన్నాను. అతని మెడలో ఉన్న ముదురు నీలం వెల్వెట్ స్కార్ఫ్ కూడా నేనే అల్లాను. అతని వెనుక నా అత్త, నా మామ చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఉంది. రియా ఫోన్తో సెల్ఫీ తీస్తోంది. ముగ్గురు ఒక పూర్తి కుటుంబం, దానిలో నేను లేను. నేను ఫోన్ కింద పెట్టి పనీర్ ఒక చల్లని ముక్క తీసుకున్నాను. అది అంత రుచిలేనిది మరియు చల్లగా ఉండి నాకు అసహ్యం కలిగించింది. రాత్రి 10 గంటలకు ఫ్యామిలీ గ్రూప్ మళ్లీ యాక్టివ్ అయింది. నా అత్త 9 ఫోటోలు పంపింది. మొత్తం కుటుంబం ఎయిర్పోర్ట్ గేట్ ముందు నిలబడి ఉంది, మరియు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా కనిపించారు. వారు రాశారు, షిమ్లా కోసం బయలుదేరుతున్నాం. మొత్తం కుటుంబం చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను ప్రతి ఫోటోను జాగ్రత్తగా చూశాను. అర్జున్ తన తల్లి భుజం మీద చేయి పెట్టి ఉన్నాడు. రియా పక్కన పోజ్ ఇస్తోంది. నా మామ థర్మస్ పట్టుకొని ఉన్నారు. ఒక పర్ఫెక్ట్ ఫోటో, దానిలో నా లోపం మాత్రమే. నేను నా బెడ్రూంకు వెళ్లాను. అల్మారా తెరిచాను. సగం భాగం ఖాళీగా ఉంది. అర్జున్ సూట్ కేస్ మాయమైంది. అతని పెర్ఫ్యూమ్ కూడా లేదు. నేను మంచం మీదకు తిరిగి వచ్చాను. మంచం పక్క టేబుల్ మీద మా పెళ్లి ఫోటో ఉంది. 3 సంవత్సరాల క్రితం నేను ఒక అందమైన చీర ధరించాను. అతను నా భుజం మీద చెయ్యి పెట్టాడు. మేమిద్దరం నవ్వుతున్నాం,
కాని ఇప్పుడు ఆ నవ్వును చూస్తే అది ఎంత నటనగా ఉందో అనిపించింది. మా పెళ్లి 2వ రోజే గొడవ జరిగింది. డబ్బు గురించి, ఇల్లు గురించి, అతని కుటుంబం గురించి. నేను మళ్ళీ గ్రూప్ తెరిచాను. వారు తిరగడం ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ నన్ను ఎందుకు లేనని అడగలేదు. ఎవరికీ ఒక మనిషి లోపం అనిపించలేదు. నేను ఒక లైన్ రాశాను. మీరంతా బాగా తిరగండి. 3 సెకన్ల తర్వాత నా అత్త జవాబు వచ్చింది. ప్రియా, ఇంటి జాగ్రత్త చూసుకో. బాల్కనీలో ఉన్న మల్లె మొక్కలకు నీరు పోయడం మర్చిపోకు. వాటిని చనిపోనివ్వకు. వారి స్వరం అంత సహజంగా ఉంది. ఎలా అంటే ఏదో పనిమనిషికి సూచనలు ఇస్తున్నట్టు. నేను ఏ సమాధానం ఇవ్వలేదు. ఆ రాత్రి నేను లివింగ్ రూంలో ఒంటరిగా కూర్చున్నాను. బయట పటాకుల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దీపావళి రాబోతోంది. నేను గోడ గడియారం చూశాను. దాని సూది ప్రతి టిక్ టిక్ నా హృదయం మీద గాయం చేస్తోంది. ఉదయం 1 గంటలకు నేను నా కాంటాక్ట్ లిస్ట్ తెరిచి వకీల్ శర్మగారి పేరు మీద ఆగాను. నా వేలు చాలాసేపు కాల్ బటన్ మీద నిలిచి ఉంది. కాని చివరకు నేను నొక్కలేదు. నేను లేచి స్టడీ రూంకు వెళ్లాను. అన్నిటికంటే కింది డ్రాయర్ తెరిచాను. ఒక పసుపు రంగు ఫైల్ ఉంది. దానిలో మా పెళ్లి సర్టిఫికేట్, ఈ అపార్ట్మెంట్ యాజమాన్య హక్కు కాగితాలు మరియు బ్యాంక్ లోన్ అగ్రిమెంట్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ 10 వర్గ అడుగులది. నేను డౌన్ పేమెంట్ కోసం 7 లక్షలు ఇచ్చాను. అది నా 7 సంవత్సరాల ఉద్యోగం మొత్తం పొదుపు. అర్జున్ 7 లక్షలు ఇచ్చాడు. మరియు మిగతా డబ్బు బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాం. దాని ప్రతి నెల 40,000 వాయిదా పోతోంది. పోయిన 3 సంవత్సరాల నుండి దాదాపు నేనే ఆ వాయిదా కట్టేస్తున్నాను. నా మరదలు కూడా 2.5 సంవత్సరాల నుండి మాతో ఉంటోంది. తినడం, తాగడం, ఉండడం అన్ని ఖర్చులు నా డబ్బుతోనే జరుగుతున్నాయి. నాకు గుర్తొచ్చింది, ఒకసారి రియా నా ఖరీదైన మేకప్ తీసుకుని నవ్వుతూ అన్నది, వదినా, ఇవన్నీ ఇప్పుడు మీకు బాగా కనిపించవు. మీ వయస్సు అయింది. ఇది నాకు ఎక్కువ బాగుంటుంది. నేను ఏమీ అనలేదు. కేవలం మౌనంగా ఉన్నాను. ఫోన్ మళ్లీ వణికింది. అర్జున్ సందేశం. షిమ్లా చాలా అందంగా ఉంది. నీకు తప్పకుండా నచ్చుతుంది. నేను సందేశం చూసి నెమ్మదిగా టైప్ చేశాను. మీరు తిరిగి రండి. నేను మీకోసం ఒక సర్ప్రైజ్ సిద్ధం చేశాను. పంపేశాను. దాదాపు వెంటనే అతని జవాబు వచ్చింది. ఒక నవ్వు ఎమోజీ. నేను ఫోన్ కింద పెట్టేశాను. అప్పుడు నా అల్మారా తెరిచి, నా సూట్ కేస్ తీసి, నా బట్టలు ప్యాక్ చెయ్యసాగాను. ఒక్కో బట్ట, ఒక్కో వస్తువు చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా. ఎలా అంటే నేను ఏదో ఒకదానికి ముగింపు పలుకుతున్నట్టు. బయట ఉదయం కాసాగింది. కొత్త సంవత్సరం రాబోతోంది. కాని నా హృదయంలో ఒక పాత జీవిత అధ్యాయం మూసుకుపోయింది. పండుగ మొదటి ఉదయం నేను గడియారంలో 7 గంటలు కొట్టినప్పుడు మేల్కొన్నాను. పాత అలవాటు ప్రకారం నేను అనుకోకుండానే నా చెయ్యి పక్కకు చాచాను. అక్కడ ఎప్పుడూ అర్జున్ వెచ్చదనం ఉండేది. కాని ఈరోజు అక్కడ కేవలం చల్లని ఖాళీతనం ఉంది. దిండు ఇంకా అలాగే నొక్కి ఉంది. నిన్న రాత్రిలాగా. ఎలా అంటే ఒక ఉద్దేశపూర్వకంగా వదిలేసిన లేకపోవడం సాక్ష్యంగా. నేను చాలాసేపు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, నా మనసు ఎందుకు అంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. కేవలం ఒక చాలా లోతైన నిశ్శబ్దం ఉంది. తుఫాను తర్వాత ప్రశాంతమైన నీళ్లలా. నేను మంచం నుండి దిగి తెరలు తొలగించాను. సంవత్సరం మొదటి రోజు తేలికపాటి వెలుతురు లోపలికి వచ్చింది. ఎక్కువ ప్రకాశవంతం కాదు, ఎక్కువ వేడి కాదు, కేవలం అంత మాత్రమే. గది ఖాళీతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మరియు బహుశా 3 సంవత్సరాల్లో మొదటిసారి నేను ఈ ఇంటిని దాని నిజ రూపంలో చూశాను. ఇది ఒక ఇల్లు కాదు, కేవలం ఉండడానికి ఒక చోటు. అలాంటి చోటు, దానిని ఇల్లుగా మార్చడానికి నేను చాలా ప్రయత్నించాను. కాని అక్కడ నన్ను ఎప్పుడూ ఇంటి సభ్యురాలిగా పరిగణించలేదు. నేను బాత్రూంకు వెళ్లాను. చల్లని నీటితో ముఖం కడుక్కున్నాను. చల్లదనం నా మెదడు వరకు ఎక్కింది. కాని దానివల్ల నా మెదడు మునుపటి కంటే చాలా స్పష్టంగా అయింది. తర్వాత నేను మేకప్ చేయడం ప్రారంభించాను. ప్రతి స్టెప్ చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా. ఎలా అంటే ఈరోజు ఏదో చాలా ముఖ్యమైన రోజు. మరియు నిజం చెప్పాలంటే అలాగే ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఆ పాత స్త్రీగా ఉండను. ఎప్పుడూ అన్నీ భరించేది, ఎప్పుడూ వంగిపోయేది మరియు ఎప్పుడూ అనుకునేది, నేను కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే, కొంచెం ఎక్కువ భరిస్తే అంతా సరిపోతుందని. నేను బట్టలు మార్చుకున్నాను. ఒక బేజ్ రంగు హైనెక్ స్వెటర్ వేసుకున్నాను. పైన బూడిద రంగు కోటు మరియు నల్లని బూట్లు. అద్దంలో నన్ను చూసుకొని నాకు అనిపించింది, నా కళ్లలో ఇప్పుడు ఆ మునిపటి విషయం లేదు. ఇప్పుడు ఏ నిరీక్షణ లేదు, ఏ నిర్బంధం లేదు. కాని ఒక చాలా స్పష్టమైన మరియు బలమైన నిర్ణయం ఉంది.
అలాంటి విషయం పోయిన 3 సంవత్సరాల్లో నాకు ఎప్పుడూ లేదు. నేను వంటగదికి వెళ్ళాను. ఫ్రిడ్జ్ తెరిచాను. లోపల ఇంకా ఆ వస్తువులతో నిండి ఉంది. నేను మొత్తం కుటుంబం కోసం పండుగకు తినడానికి సిద్ధం చేసినవి. చికెన్ కబాబ్ బిర్యానీ సామాను మరియు ఆ ఇంపోర్టెడ్ పండ్లు రియా ప్రత్యేకంగా తెప్పించినవి. నేను కొంతసేపు చూశాను. తర్వాత నేను 2 గుడ్లు మరియు కొన్ని బ్రెడ్ స్లైసులు తీసి నా కోసం ఒక సాధారణ అల్పాహారం చేసుకున్నాను. ఎందుకంటే నాకు అకస్మాత్తుగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఇతరుల కోసం వంట చేస్తూ వచ్చాను. కాని ఎప్పుడూ నిజంగా నా కోసం ఏమీ చేసుకోలేదు. నేను పెద్ద డైనింగ్ టేబుల్ మీద ఒంటరిగా కూర్చుని ఉన్నాను. అదే టేబుల్ నా అత్త ఎంచుకున్నది. ఎందుకంటే వారు అన్నారు, గుండ్రని టేబుల్ మీద కుటుంబం కలిసి ఉంటుంది అని. నాకు వారి ఈ మాట ఇప్పుడు చాలా గాయపరుస్తోంది. ఎందుకంటే టేబుల్ ఎంత గుండ్రంగా ఉన్నా ప్రజల హృదయాలు గుండ్రంగా లేకపోతే దానిని ఏకత్వం అని చెప్పలేం. ఫోన్ ఫ్యామిలీ గ్రూప్ మళ్ళీ యాక్టివ్గా ఉంది. నా అత్త షిమ్లా యొక్క ఒక పాత రోడ్డు వీడియో పంపింది. వారి స్వరంలో ఉత్సాహం ఉంది. ఇక్కడి వాతావరణం ఎంత బాగుంది. మా ఇంటిలాగా చల్లగా లేదు, కాని తాజాదనంతో నిండి ఉంది. నా మామ కూడా కొన్ని ప్రశంసలు చేశారు. రియా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దాని క్యాప్షన్ కుటుంబంతో ఉండటమే అన్నిటికంటే పెద్ద సంతోషం మరియు అర్జున్ అతను కేవలం అప్పుడప్పుడు హా లేదా ఒక ఎమోజీ పంపేవాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా పూర్తి ఎలా అంటే ఆ కుటుంబంలో నా ఉనికి లేనట్టు. నేను అన్నీ చదివి గ్రూప్ నోటిఫికేషన్ ఆఫ్ చేశాను. అందుకు కాదు నేను కోపంగా ఉన్నానని, కాని ఎందుకంటే నేను ఇప్పుడు ఆ విషయాల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అవి నావి కావు. అప్పుడు నా అమ్మ వీడియో కాల్ వచ్చింది. నేను ఒక లోతైన ఊపిరి పీల్చాను. నా ముఖభావాలు సరిచేసుకుని తర్వాత కాల్ ఎత్తాను. పండుగ మొదటి రోజు. నా కూతురు ఏమైనా తిన్నావా లేదా? అమ్మ స్వరం ఎప్పటిలాగే వెచ్చదనంతో నిండి ఉంది. వెనుక అదే తెలిసిన ఇల్లు ఉంది, నేను పెరిగిన చోటు. అవును అమ్మా, నేను భోజనం చేశాను. మీరు మరియు నాన్న తిన్నారా? నేను నా స్వరాన్ని సాధారణంగా ఉంచడానికి పూర్తి ప్రయత్నం చేశాను. తిన్నాం. నీ నాన్న ఈసారి కూడా బిర్యానీలో ఎక్కువ మసాలా వేయాలని పట్టుబట్టారు. దాని రుచినే పాడుచేశారు. అమ్మ నవ్వింది. తర్వాత అకస్మాత్తుగా మౌనమయి స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడసాగింది. నువ్వు ఎంత సన్నగా కనిపిస్తున్నావు. ముఖం కూడా వాడిపోయి ఉంది. అర్జున్ ఎక్కడా? అతన్ని పిలువు. నాకు మాట్లాడాలి. నేను ఒక క్షణం ఆగాను. తర్వాత చాలా సహజంగా జవాబిచ్చాను. అతను కొన్ని సామాన్లు తీసుకోవడానికి బయటికి వెళ్ళాడు. అమ్మ పండుగ రోజు ఏమి సామాను తీసుకోవడానికి వెళ్ళాడు. అమ్మకు కొంచెం అనుమానం వచ్చింది, కాని అంతకుముందు ఆమె ఇంకా ఏమైనా అడగకముందే నా నాన్న మధ్యలో వచ్చారు. ప్రియా బిడ్డ అర్జున్ నీతో బాగానే ఉంటాడా? నాన్న స్వరం గంభీరంగా ఉంది మరియు వారి కళ్లలో ఏదో ఉంది. అవును నాన్న, అతను చాలా మంచివాడు. నేను నన్ను జవాబు ఇస్తూ విన్నాను. నా స్వరం అంత చల్లగా మరియు నునుపుగా ఉంది. నాకే విచిత్రంగా అనిపించింది. ఏదైనా విషయం ఉంటే చెప్పు. నీ తల్లిదండ్రులు నిన్ను ఏ బాధలో చూడలేరు, నాన్న నెమ్మదిగా అన్నారు. నేను తేలికపాటి చిరునవ్వు ఇచ్చాను. నేను బాగానే ఉన్నాను. నాన్న, మీరు చింతించకండి. మేము ఇంకా కొన్ని మాటలు మాట్లాడాం. తర్వాత నేను మధ్యాహ్నం భోజనం చెయ్యాలని సాకు చెప్పి ఫోన్ కట్ చేశాను. కాని స్క్రీన్ నల్లబడగానే నేను గోడకు ఆని నిలబడ్డాను. కళ్ళు మూసుకొని ఒక లోతైన అలసట నా మీద ఆధిపత్యం చేసింది. ఇది అన్నీ కాదు. ఇది ఎందుకంటే నేను చాలా కాలంగా నటిస్తున్నాను. అంతకాలం ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే కూడా నేను వెంటనే ఆగలేకపోతున్నాను. సరిగ్గా 1 గంటలకు నేను బట్టలు మార్చుకొని నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇంటి నుండి బయలుదేరాను. పండుగ రోజు ముంబై రోడ్లు గుంపుగా ఉన్నాయి, కాని వాటిలో రోజువారీ పరుగు పందెం లేదు. అన్నీ నెమ్మదించాయి. సరిగ్గా నాలాగా నేను ఏ లక్ష్యం లేకుండా నడుస్తున్నాను. కాని నాకు చాలా స్పష్టంగా తెలుసు నేను ఎక్కడికి వెళుతున్నానో. నేను ఒక తెలిసిన కేఫ్కు వెళ్ళాను. ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసి కిటికీ పక్కన కూర్చొని వచ్చేవాళ్లు పోయేవాళ్లను చూడసాగాను. తర్వాత నేను నా ఫోన్ తెరిచి పోయిన 3 సంవత్సరాల ప్రతి సందేశం, ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్, ప్రతి బిల్లు, ప్రతి ఆ మొత్తాన్ని మళ్లీ చూశాను. నేను ఈ కుటుంబం మీద ఖర్చు చేసినది అన్నీ స్పష్టంగా ఉన్నాయి, తిరస్కరించలేనివి. నాకు ఆ 7 తలాక్లు గుర్తొచ్చాయి, నేను ఈ ఇంట్లో పెట్టినవి. ఆ నెలలు గుర్తొచ్చాయి, నేను ఖర్చుల్లో కోత వేయాల్సి వచ్చినవి. అప్పు కూడా కట్టాలి మరియు మొత్తం ఇంటి ఖర్చు కూడా నడపాలి. నాకు నా అత్త మాటలు గుర్తొచ్చాయి, కోడలు త్యాగం చెయ్యాల్సిందే. నాకు అర్జున్ మాటలు గుర్తొచ్చాయి, ఆమె నా తల్లి. నువ్వు కొంచెం ఓపిక పట్టు. మరియు నాకు అకస్మాత్తుగా అర్థమైంది.
అలా కాదు, నేను తగినంత మంచిది కాదని, కానీ నన్ను తప్పు చోటులో ఉంచుకున్నాను. ఫోన్ వణికింది. అర్జున్ సందేశం. ఇంట్లో అంతా బాగుందా? నేను ఆ సందేశాన్ని చాలాసేపు చూసి తర్వాత జవాబిచ్చాను. బాగుంది. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. దానికి దాదాపు వెంటనే జవాబు వచ్చింది. నువ్వు కోపంగా ఉన్నావా? నేను అలాంటి చిరునవ్వు నవ్వస్ని ఎవరూ చూడలేనిది. లేదు, నువ్వు ఆనందించు. నాన్న అమ్మ చాలా ఫోటోలు తీయి. కొంతసేపు తర్వాత అతను ఇంకో సందేశం పంపాడు. తిరిగి వచ్చి నిన్ను సంతోషపెడతాను. నేను ఏ జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని విషయాలకు పరిహారం లేదు మరియు అవి అందుకు అర్హం కావు. నేను నా కాఫీ పూర్తి చేశాను. చేదు నా నోట్లో నిండింది. కాని ఇది బాధాకరం కాదు. కాని చాలా నిజమైనది. సరిగ్గా ఆ సమయ భావాలలా. నేను ఫోన్ తీసుకున్నాను. కాంటాక్ట్ లిస్ట్ తెరిచి వకీల్ శర్మగారి నంబర్ మళ్లీ వెతికేన్. ఈసారి నేను ఆగలేదు. నేను కాల్ బటన్ నొక్కాను. 3 సార్లు రింగ్ అయిన తర్వాత ఎవరో ఎత్తారు. హలో, శర్మ లా ఆఫీస్. నమస్తే. నేను ప్రియా మాట్లాడుతున్నాను. నేను ముందు తలాక్ విషయంలో మీతో మాట్లాడాను. నేను ఆశ్చర్యంగా ఇచ్చే స్వరంతో అన్నాను. ఓ ప్రియాగారు, నాకు గుర్తుంది. మీరు నిర్ణయం తీసుకున్నారా? నేను కిటికీ బయట చూశాను. అక్కడ తేలికపాటి ఎండ ఫుట్పాత్ మీద పడుతోంది. మరియు తర్వాత చాలా స్పష్టంగా జవాబిచ్చాను. అవును, నేను మీతో త్వరలో కలిసి ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నాను. అవతల ఒక క్షణం నిశ్శబ్దం నిండింది. తర్వాత స్వరం వచ్చింది. పండుగ తర్వాత నేను ఆఫీస్కు వస్తాను. మీరు 5 తారీఖున మధ్యాహ్నం 2:00 గంటలకు రావచ్చు. నేను అన్ని కాగితాలు సిద్ధం చేసి ఉంచుతాను. నేను ఫోన్ కట్ చేశాను. కొంతసేపు ఇంకా కూర్చున్నాను. తర్వాత లేచాను. కేఫ్ నుండి బయటికి రాగానే చల్లని గాలి ఒక ఝోకు వచ్చింది. కాని ఈసారి నాకు చలి అనిపించలేదు. ఎందుకంటే నా హృదయంలో ఒక నిర్ణయం అయిపోయింది. స్పష్టం, బలమైనది. మరియు అక్కడ నుండి తిరిగి రావడానికి మార్గం లేదు. ఆ రాత్రి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను అల్మారా తెరిచి నా సూట్ కేస్ తీసి బట్టలు ప్యాక్ చేయడం కొనసాగించాను. ఈసారి ఎక్కువ వేగంగా, ఎక్కువ శుభ్రంగా, ఏ సంకోచం లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒక కుటుంబాన్ని కోల్పోవడం లేదు. కాని అలాంటి చోటు వదిలేస్తున్నాను. అది ఎప్పుడూ నా కుటుంబం కాదు. మరియు ఈ క్షణం నాకు అకస్మాత్తుగా అనిపించింది. బహుశా ఆ సర్ప్రైజ్ గురించి నేను అర్జున్కు చెప్పాను. అది కేవలం వారికోసం కాదు, నా కోసం కూడా. పండుగ 2వ ఉదయం నేను బయట ఇంకా మబ్బు కమ్మి ఉన్నప్పుడు మేల్కొన్నాను. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో డ్రిల్లింగ్ శబ్దం వస్తోంది. మరియు ప్రతి శబ్దం అంత పొడిగా మరియు కఠినంగా ఉంది. ఎలా అంటే ఎవరో ఆ నిశ్శబ్దం పొరను పగలగొడుతున్నట్టు. నేను పోయిన 3 సంవత్సరాల్లో నిర్మించడానికి ప్రయత్నించినది. కాని ఈసారి ఇబ్బంది పడకుండా నేను నన్ను విచిత్రంగా జాగ్రత్తగా కనుగొన్నాను. ఎలా అంటే బయటి ఏ స్వరం ఇప్పుడు నా లోపలి శాంతిని భంగపరచలేదు. ఎందుకంటే నా హృదయంలో అన్నీ స్పష్టమయ్యాయి. ఒక కొత్త వ్యవస్థలో అమర్చబడ్డాయి. అలాంటి వ్యవస్థలో నేను ఇప్పుడు చివరి మెట్టు మీద నిలబడలేదు. నేను స్పోర్ట్స్ వేర్ ధరించి జుట్టు కట్టుకొని ఇంటి నుండి బయలుదేరాను. గడియారంలో కేవలం 6 గంటలు ఉన్నప్పుడు. ఉదయం గాలి చల్లగా మరియు స్వచ్ఛంగా చిన్న చిన్న సందుల నుండి వీస్తోంది మరియు తనతో అగరబత్తి పొగ మరియు పండుగ మిఠాయిల సువాసన తీసుకొస్తోంది. పోయిన రాత్రి నుండి మిగిలినది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంది. కేవలం కొంతమంది వృద్ధులు తిరుగుతున్నారు. కొన్ని చిన్న పిల్లలు బట్టల్లో పరిగెత్తుతున్నారు మరియు ఎక్కడో పండుగ శుభాకాంక్షల స్వరాలు వస్తున్నాయి. కాని ఈ అన్ని విషయాలు మొదటిసారి నన్ను అనిపించలేదు నేను వెనుకబడిపోయానని. నేను పరిగెత్తడం ప్రారంభించాను. ఒక్కో అడుగు సమానంగా. మొదట్లో నా ఊపిరులు భారంగా ఉన్నాయి. కాని నేను పరిగెత్తుతున్న కొద్దీ నేను తేలికగా అనిపించసాగాను. ఎలా అంటే ప్రతి అడుగు ఒకసారి నా గతం మరియు కొంచెం భారం, కొంచెం బాధలు, కొంచెం సహనం మరియు ఆ మాటలు, నేను నాతో అనుకునేవి పర్వాలేదు వదిలేయి. కొంచెం ఇంకా సహించు, అన్నీ వెనుక వదిలేస్తున్నాను. మరియు నేను దాదాపు 5 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత నేను ఒక కన్వీనియన్స్ స్టోర్ ముందు ఆగాను. నీళ్ల ఒక బాటిల్ కొని తలుపు మీద నిలబడి ఒక పొడవైన గుటక పట్టాను. చల్లని నీళ్లు నా గొంతు నుండి కిందికి దిగాయి మరియు నాకు అనిపించింది నిజంగా నేను జీవిస్తున్నాను. ఫోన్ అర్జున్. నేను కొన్ని సెకన్లు స్క్రీన్ చూసి తర్వాత ఫోన్ ఎత్తాను. లేచావా? అతని స్వరం సంతోషంగా ఉంది మరియు వెనుక గాలి మరియు ప్రజలు మాట్లాడే శబ్దం ఉంది. అవును, నేను సాధారణ స్వరంలో జవాబిచ్చాను. నేను ఇప్పుడే పరిగెత్తి వచ్చాను. ఇంత చలిలో ఎందుకు పరిగెత్తుతున్నావు? ఇంట్లో విశ్రాంతి తీసుకో, ఆరోగ్యం బాగుంటుంది.
అతను అన్నాడు మరియు నా జవాబు కోసం వేచి ఉండకుండా కొనసాగించాడు. మేము ఇప్పుడు డల్ హోజీలో ఉన్నాం. చాలా అందంగా ఉంది. నీళ్లు పూర్తి స్వచ్ఛంగా ఉన్నాయి మరియు గాలి చాలా బాగుంది. అమ్మ అంటోంది నువ్వు ఇక్కడ ఉంటే నీకు చాలా నచ్చేది. నేను కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాను. తర్వాత జవాబిచ్చాను, మీరు ఆనందించండి. ఇదే చాలు. అతను తేలికగా నవ్వాడు. తర్వాత అన్నాడు, అతని స్వరంలో ఏదో శాంతపరచాలని ప్రయత్నముంది. ఈసారి నేను నిన్ను తీసుకురాలేదు. ఇది నా తప్పు. తదుపరిసారి నేను నిన్ను ఒంటరిగా తీసుకెళ్తాను. కేవలం మన ఇద్దరం. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. నేను ఆ తదుపరిసారి పదం విన్నాను. కాని నాకు ఇది చాలా తెలిసినదిగా అనిపించింది. అంతగా ఇప్పుడు నామీద దాని ప్రభావం లేదు. ఎందుకంటే పోయిన 3 సంవత్సరాల్లో నేను దీన్ని చాలాసార్లు విన్నాను. తదుపరిసారి రేపు చూద్దాం. నేను ఏర్పాటు చేస్తాను. కాని ఆ తదుపరిసారి ఎప్పుడూ రాలేదు. సరే, నేను కేవలం ఒక పదం అన్నాను. వ్యతిరేకం లేదు, సమ్మతి ఇవ్వలేదు. అతనికి నా స్వరంలో ఏదో విచిత్రంగా అనిపించింది. అందుకు అతను అడిగాడు, ఏమైంది? కోపంగా ఉన్నావా? లేదు. నేను చాలా నెమ్మదిగా జవాబిచ్చాను. నేను బాగానే ఉన్నాను. సరే, నేను అమ్మతో కొన్ని ఫోటోలు తీసుకుంటాను. తర్వాత మాట్లాడుతాను. అతను త్వరగా అన్నాడు మరియు ఫోన్ కట్ చేశాడు. నేను అక్కడ కొంతసేపు ఇంకా నిలబడి ఉన్నాను, వచ్చేవాళ్లు పోయేవాళ్లను చూస్తూ. తర్వాత ఫోన్ నా జేబులో పెట్టి ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు నాకు చెర్రీ డబ్బా కనిపించింది. అర్జున్ కొన్నది. ఆ పండు రియాకు చాలా ఇష్టం. నేను కేవలం అందుకే తినేదాన్ని. ఎందుకంటే ఇది ఖరీదైనది మరియు పండుగ సందర్భంలో కొనడానికి తగినది. నేను కొన్ని చెర్రీలు తీశాను. వాటిని కడిగి ఒక ముక్క తిన్నాను. నోట్లో తీపి వ్యాపించింది, కాని నాలుక మీద కొంచెం చేదు కూడా ఉంది. మరియు నాకు అకస్మాత్తుగా అనిపించింది, కొన్ని వస్తువులు చూడటానికి చాలా అందంగా మరియు చాలా విలువైనవిగా ఉంటాయి, కాని అవి మీకు పూర్తిగా సరిపోవు. నేను కొన్ని చెర్రీలు తిని ఫ్రిడ్జ్ మూసేసి స్టడీ రూంకు వెళ్లాను. నిన్నటి ఫైల్ తీశాను. బల్లమీద కూర్చొని ఒక్కో పేజీ తిప్పసాగాను. ప్రతి డాక్యుమెంట్ను మళ్లీ చూడసాగాను. ప్రాపర్టీ కాగితాల నుండి లోన్ అగ్రిమెంట్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ వరకు ప్రతి మొత్తం స్పష్టంగా కనిపించింది. ఏ భావాలు లేకుండా, ఏ వాదన లేకుండా. కాని ఇది ఆ ప్రక్రియ సాక్ష్యం. నేను నా పూర్తి శక్తి పెట్టినది. నేను నా ల్యాప్టాప్ తెరిచాను. నా బ్యాంక్ ఖాతాలో లాగిన్ అయిపోయిన 3 సంవత్సరాల అన్ని లావాదేవీలు డౌన్లోడ్ చేశాను. డబ్బు రాకపోకల ప్రతి లైన్, లోన్ వాయిదాలు, ఖర్చులు అన్నీ ఒక చల్లని ఆర్థిక డైరీలా ముందుకు వచ్చాయి. మరియు నేను అన్నీ కలిపినప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా కనిపించింది. నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చినది, నేను ఆ ఇంట్లో కేవలం ఒక భార్య కాదు, కాని ఆ మనిషిని, డబ్బు మరియు జీవితం రెండింటి ఎక్కువ బాధ్యతలు మోస్తున్నది. అదే సమయంలో ఫోన్ మళ్లీ వణికింది. క్రెడిట్ కార్డ్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 6500 యొక్క ఒక కొత్త ఖర్చు చెల్లింపు షిమ్లా టూర్ అండ్ ట్రావెలర్స్కు చెయ్యబడింది. లావాదేవీ తేదీ పండుగకు 4 రోజుల ముందు. నేను ఆ మొత్తాన్ని చాలాసేపు చూసి తర్వాత పాత సందేశాలను మళ్లీ తెరిచాను. నాకు బాగా గుర్తుంది, నేను అర్జున్ను అడిగినప్పుడు, ఈరోజు రాత్రి భోజనంలో ఏమి చేశావు? అతను జవాబిచ్చాడు, మష్రూమ్ మరియు గిరప్ లేదు. వారికి తెలిసింది ఆ రోజు అతను బిజీగా లేడు. అతను ప్రయాణ ప్రణాళిక చేస్తున్నాడు. అలాంటి ప్రయాణం నేను చేరనిది. నేను స్క్రీన్ మూసేసి కుర్చీలో వెనుకకు ఆని నా కళ్ళు మూసుకున్నాను. అందుకు కాదు నాకు నొప్పి అయిందని, కాని ఎందుకంటే నేను చివరిసారి ఇది నిర్ధారించుకుంటున్నాను, నా నిర్ణయం సరైనది. నేను చెయ్యబోయేది ఏ తొందరపాటు ఫలితం కాదు, కాని చాలా పేరుకుపోయిన బాధల ఫలితం. మధ్యాహ్నం నేను కేవలం కొన్ని మిఠాయిలు తిని మళ్లీ శుభ్రం చెయ్యడంలో పడ్డాను. ఈసారి అల్మారా నేను నా ఒక్కో బట్ట తీసి నిర్ణయించి సూట్ కేసులో పెట్టసాగాను. బట్టల సంఖ్య నేను అనుకున్నంత లేదు. ఎందుకంటే అల్మారా ఎక్కువ భాగం అర్జున్, నా అత్త మరియు రియా బట్టలతో నిండి ఉంది. మరియు నాకు అకస్మాత్తుగా అనిపించింది, కేవలం నా జీవితం కాదు, కానీ ఈ ఇంట్లో నా స్వంత స్థానం కూడా నెమ్మదిగా కుంచించుకుపోయింది. అంతగా నాకు నిలబడే చోటు కూడా మిగలలేదు. శుభ్రం చేస్తూ నాకు ఒక చిన్న డబ్బా దొరికింది. దానిలో ఒక హారం ఉంది. నా 30వ పుట్టినరోజు బహుమతి, అర్జున్ ఇచ్చినది. ఆ రోజు అతను అన్నాడు, నేను నీకు ఒక మెరుగైన జీవితం ఇస్తాను. నా నమ్మకం చేశాను. నేను చాలా భావోద్వేగం అయ్యాను, కాని ఇప్పుడు నేను ఆ హారాన్ని నా చేతిలో తీసుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. దాని బిల్లు నా అట్ట వద్ద ఉంది. నాకు వారి మాట గుర్తొచ్చింది, ఇది చాలా ఖరీదైన వస్తువు. ఇటూ అటూ ధరించి తిరగకు పోతుంది. మరియు నాకు అకస్మాత్తుగా నవ్వు వచ్చింది.
ఎందుకంటే నా భర్త ఇచ్చిన బహుమతి కూడా ఎప్పుడూ నిజంగా నాది కాదు. నేను ఆ హారాన్ని ఒకవైపు పెట్టేశాను. తీసుకెళ్లలేదు, విసిరేయలేదు. కేవలం అక్కడే వదిలేశాను. ఎలా అంటే నేను నా గతం ఒక భాగం ఇక్కడ వదిలేయబోతున్నాను. ఆ సాయంత్రం నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కు ఫోన్ చేశాను. నాకు నా ఆఫీస్ దగ్గర ఒక చిన్న 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలి. నేను త్వరగా షిఫ్ట్ అవ్వగలిగేది. నేను అన్నాను. అవతల ఒక యువకుడి చాలా ఉత్సాహపూరిత స్వరం ఉంది. అవును మేడం, మీరు చింతించకండి. నా వద్ద కొన్ని మంచి ఎంపికలు ఉన్నాయి. నేను మీకు రేపు సాయంత్రం చూపించగలను. సరే, నేను జవాబిచ్చాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటిని 4 వైపులా చూశాను. అవే గోడలు ఉన్నాయి. అవే వస్తువులు ఉన్నాయి. కాని అనుభూతి పూర్తిగా వేరు. ఇప్పుడిది తిరిగి వచ్చే చోటు కాదు, కాని వదిలేసే చోటు. సాయంత్రం నేను సోఫా మీద ఒంటరిగా కూర్చొని సంగీత్యం వింటూ ఉన్నాను. కేవలం నిశ్శబ్దం ఉంది. తర్వాత నేను నా ఫోన్ తెరిచి అర్జున్ మరియు అతని కుటుంబం సందేశాలను మళ్లీ చదవసాగాను. ఒక్కో పదం మరియు మొదటిసారి నేను వాటిని ఒక బయటి వ్యక్తిలా చదివేసు ఏ అర్థం తీయకుండా, అర్థం చేసుకోవాలని ప్రయత్నించకుండా, అంగీకరించాలని పట్టుబట్టకుండా. నేను అర్జున్తో చాట్ తెరిచాను. ఒక లైన్ రాశాను. తర్వాత తుడిచేశాను. మళ్లీ రాశాను. చివరకు నేను కేవలం రాశాను. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తున్నావు? అతను 10 నిమిషాల తర్వాత జవాబిచ్చాడు. ఇంకా 5 రోజులు పడుతుంది. ఏమైంది? నా జ్ఞాపకం వస్తోందా? నేను అతని సందేశం చూశాను. తర్వాత ఫోన్ కింద పెట్టేశాను. జవాబు ఇవ్వకుండా, ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు జవాబు అవసరం లేదు. ఆ రాత్రి నేను మంచం మీద పడుకొని పైకప్పు చూస్తూ ఉన్నాను. కిటికీ బయట గాలి వీచే శబ్దం వింటూ. మరియు చాలా కాలం తర్వాత నేను ఇది ఆలోచించడం లేదు. ఒక పెళ్లిని కాపాడుకోవడానికి నేను ఏమి చెయ్యాలి? కాని ఇది ఆలోచిస్తున్నాను. దీన్ని వదిలేసిన తర్వాత నేను ఎలా జీవిస్తాను? మరియు నాకు అనిపించింది, మనిషికి అన్నిటికంటే ఎక్కువ భయం ఏదో ముగియడం కాదు, కాని అలాంటి విషయాన్ని కొనసాగించడం. దానికి ఏ అర్థం మిగలనిది. నేను నా కళ్ళు మూసుకున్నాను. ఒక పొడవైన ఊపిరి విడిచాను మరియు నా మెదడులో కేవలం ఒకే ఆలోచన స్పష్టంగా ఉంది. నేను చివరికి చేరుకున్నాను. పండుగ 3వ ఉదయం నేను ప్రతిరోజూ కంటే తొందరగా లేచాను. అలారం వల్ల కాదు, కాని ఎందుకంటే నా మనసులో చెయ్యాల్సిన పనుల జాబితా చాలా స్పష్టంగా ఉంది. అంత స్పష్టంగా నాకు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను కేవలం మంచం నుండి లేచి పనిలో పడ్డాను. ఎలా అంటే అన్నీ ముందుగానే నిర్ణయించబడినవి మరియు బహుశా అలాగే ఉంది. ఎందుకంటే ఎవరైనా మనిషి వదిలేయాలని నిర్ణయం తీసుకుంటే తర్వాత ప్రతి పని తనంతట తానే సరిగ్గా అనిపించసాగుతుంది. ఏ సందేహం ఉండదు. ఏ ప్రశ్న అడగదు, నేను ఇది చెయ్యాలా అని. నేను బాల్కనీ తలుపు తెరిచాను. చల్లని గాలి లోపలికి వచ్చింది. నా అత్త నాటిన మల్లె మొక్కలు వాడిపోసాగాయి. నేల ఎండిపోయి తెల్లగా అయింది మరియు ఆకులు ముడుచుకుపోయాయి. వాటిని చూసి నాకు అకస్మాత్తుగా అనిపించింది, అవి సరిగ్గా నాలాగే ఉన్నాయి. పోయిన 3 సంవత్సరాల నుండి అలాంటి చోటుమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. అక్కడ నీళ్లు లేవు, వెలుతురు లేదు, కాని వెళ్లాలని ధైర్యం చెయ్యలేకపోతున్నాయి. కేవలం ఇలా అనుకుంటూ, బహుశా రేపు అన్నీ మారిపోతాయి. మరియు ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఒక్కో మొక్కకు నీళ్లు పోస్తున్నప్పుడు నాకు అనిపించింది, కేవలం జాగ్రత్త తీసుకోవడం వల్ల మొక్క బతకదు. సరిగ్గా అలాగే కేవలం ప్రయత్నం చెయ్యడం వల్ల పెళ్లి సంతోషంగా ఉండదు. నేను లోపలికి వచ్చి నాకోసం కాఫీ చేశాను. చక్కెర లేకుండా, పాలు లేకుండా. చేదు రుచి నా గొంతు నుండి కిందికి దిగింది. కాని ఇది నన్ను మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తగా చేసింది. మళ్లీ బల్లమీద కూర్చొని నా ఫోన్ తెరిచాను. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్తో నా సమావేశం సమయం చూశాను. మరియు తర్వాత రేపు వకీల్తో అన్నీ చాలా చెయ్యాలని నిర్ణయించబడింది. ఎలా అంటే నేను ఏదో పొడవైన ప్రయాణం సిద్ధం చేస్తున్నాను. తేడా కేవలం అంతే, ఈ ప్రయాణంలో తిరిగి రావడం లేదు. ఉదయం 9 గంటల సమయంలో నా ఫోన్ మోగింది. నా అత్త కాల్. నేను కొన్ని సెకన్లు చూసి తర్వాత ఫోనెత్తాను. ప్రియా, ఏమి చేస్తున్నావు? వారి స్వరం ఎప్పటిలాగే ఉంది. ఏ మార్పు లేదు. అవును, నేను ఇంట్లో ఉన్నాను. నేను జవాబిచ్చాను, సరే. మొక్కలకు నీళ్లు పోసావా? బాల్కనీవి. వాటిని చనిపోనివ్వకు. అమ్మకు అవి చాలా ఇష్టం. వారు సూచన ఇస్తూ అన్నారు. అవును, నేను ఇప్పుడే నీళ్లు పోశాను. నేను జవాబిచ్చాను, సరే, అయితే బాగుంది. మరియు విను, ఫ్రిడ్జ్లో నేను కొన్న చికెన్ వండి తిను. సోమరితనం చెయ్యకు. వారు ముందుకు అన్నారు. అవును, నేను అన్నాను. వారు ఇది అడగలేదు. నువ్వు ఎక్కడైనా తిరగడానికి వెళ్లలేదు. వారు ఇది అడగలేదు. ఇంట్లో ఒంటరిగా విసుగు పుడుతోందా? నా కోసం ఏ చింతలేదు. అన్ని మాటలు ఇంటి పనులు మరియు వారి వస్తువుల చుట్టూ ఉన్నాయి.
ఎలా అంటే నేను ఎప్పటి నుండి అదే చోటు మీద ఉన్నాను. అలాంటి స్త్రీ, ఆమె ఉనికి కేవలం కుటుంబ అవసరాలు తీర్చడానికి. సరే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నువ్వు ఇంటి జాగ్రత్త బాగా చూసుకో, వారు అన్నారు మరియు ఫోన్ కట్ చేశారు. నేను ఫోన్ కింద పెట్టేశాను. నా సగం చల్లబడిన కాఫీ చూసి తేలికగా నవ్వాను. సంతోషం నుండి కాదు, కానీ అలాంటి చిరునవ్వు అన్నీ అర్థం చేసుకున్నది. కొంతమంది ప్రజలు అలా ఉంటారు. మీరు ఎంత సమయం గడిపినా, వారికోసం ఎంత చేసినా వారి కళ్లలో మీరు ఎప్పుడూ బయటి వ్యక్తిగానే ఉంటారు. మరియు మీరు బయటి వ్యక్తి అయితే వెళ్లడంలో ఏ పశ్చాత్తాపం ఉండకూడదు. సరిగ్గా 10 గంటలకు నేను కింది లాబీకి వెళ్లాను. వికాస్ పేరు ఏజెంట్ను కలిశాను. అతను 20 సంవత్సరాల యువకుడు. బట్టలు సరిగ్గా ధరించాడు, కాని ముఖం మీద ఇంకా నిరపరాధిత్వం ఉంది. నన్ను చూసగానే అతను నవ్వాడు. ప్రియాగారు మీరేనా? నేను వికాస్. నిన్న మా ఫోన్ మీద మాటలు జరిగాయి. అతను అన్నాడు. అవును రండి, ఇల్లు చూద్దాం. నేను జవాబిచ్చాను. మొదటి అపార్ట్మెంట్ ఒక చిన్న స్టేషన్ దగ్గర ఉంది. దాదాపు 400 వర్గ అడుగుల కొత్త ఫర్నిచర్ శుభ్రంగా. కాని కిటికీ నుండి నేరుగా ఎదురుగా ఉన్న భవనం గోడ కనిపించింది. వెలుతురు తక్కువ. అక్కడ కొంచెం ఉక్కపోత అనిపించింది. నేను గదిలో కొంతసేపు నిలబడి తర్వాత తల ఊపాను. ఇది సరిపోదు, నేను అన్నాను. పర్వాలేదు, నా వద్ద ఇంకొకటి ఉంది. వికాస్ త్వరగా జవాబిచ్చాడు. రెండవ అపార్ట్మెంట్ ఒక పాత సొసైటీలో ఉంది. గోడలు పసుపు పడ్డాయి. కారిడార్ కొంచెం చీకటిగా ఉంది, కాని తలుపు తెరిచినప్పుడు లివింగ్ రూంలో ఎండ నిండింది. అది చాలా సౌకర్యంగా అనిపించింది. ఇల్లు కొత్తది కాదు, కాని దానిలో ఒక స్వంతత్వం ఉంది. అలాంటి చోటు అక్కడ జీవించవచ్చు, కేవలం ఉండడం కాదు. ఈ ఇంటి యజమాని ఒక రిటైర్డ్ అత్త. ఆమె ఎక్కువ కాలం కిరాయికి ఇవ్వాలనుకుంటోంది, మరియు కిరాయి కూడా సమంగా ఉంది. వికాస్ అన్నాడు. నేను ఒక చుట్టు తిరిగాను, ప్రతి మూల చూశాను. తర్వాత బాల్కనీకి వెళ్లాను. కింద సందులో కొన్ని పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక వృద్ధ మహిళ కూరగాయలు శుభ్రం చేస్తోంది. ఒక మనిషి తన బైక్ తీస్తున్నాడు. అన్నీ చాలా సాధారణం, కాని నాకు దీని నుండి ఉపశమనం వచ్చింది. మనం ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవచ్చా? నేను అడిగాను. వికాస్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అవును, ఖచ్చితంగా. మీరు చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. నాకు త్వరగా ఫోన్ వచ్చింది. నేను అన్నాను. అవును, నేను ఇప్పుడు యజమానిని ఫోన్ చేస్తాను. అతను త్వరగా తన ఫోన్ తీశాడు. దాదాపు 1 గంట తర్వాత అన్నీ అయిపోయాయి. నేను అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాను. డిపాజిట్ డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను మరియు తాళాలు తీసుకున్నాను. ఆ చిన్న తాళాన్ని చేతిలో పట్టుకొని నాకు చాలా తేలికగా అనిపించింది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో మొదటిసారి నా వద్ద అలాంటి చోటు ఉంది. కేవలం నాది ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం వంగాల్సిన అవసరం లేదు. దానికోసం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరిగి వస్తున్నప్పుడు నా ఫోన్ మోగింది. రియా వీడియో కాల్. నేను కొన్ని క్షణాలు ఆలోచించి తర్వాత ఎత్తాను. స్క్రీన్ మీద రియా మేకప్ చేసిన ముఖం కనిపించింది. వెనుక ఒక పబ్ ఉంది. తీవ్రమైన వెలుతురు, ఊదారంగు లైట్లు మరియు స్వరం. ప్రియా, వదినా చూడండి, మేము ఎక్కడ ఉన్నాం, రియా గట్టిగా అన్నది. మరియు తర్వాత కెమెరా అర్జున్ మరియు నా అత్తవైపు తిప్పింది. వారు నవ్వుతూ మాట్లాడుతున్నారు. చూసారా, ఇక్కడ చాలా ఆనందం వస్తోంది. అమ్మ మొదటిసారి పబ్కు వచ్చింది. రియా నవ్వింది. నా అత్త కెమెరాలో చూసి అన్నది. ప్రియా చూడు, ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇంట్లో చాలా విసుగు వస్తుంది. నేను తల ఊపాను. అవును, మీరు ఆనందించండి, ఇదే మంచిది. అరే అవును, మీకు తెలుసా, ఈ బ్యాగ్ నేను ధరించినది. ఇది అర్జున్ అన్న నా కోసం కొన్నాడు. ఇక్కడ ఈ దేశంలో చాలా చౌకగా దొరికింది. రియా తన బ్యాగ్ చూపిస్తూ అన్నది. అర్జున్ కొంచెం సంకోచిస్తూ నవ్వాడు. అవును, కేవలం దీనికోసమే తీసుకున్నాను. నేను చూసి అన్నాను. అవును, అందంగా ఉంది. మీరు ఏమీ అనలేదు, లేదా మీకు డబ్బు గురించి పశ్చాత్తాపం ఉందా? రియా హాస్యంగా అన్నది. నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత జవాబిచ్చాను. డబ్బు అతనివి, నీకు నచ్చింది కాబట్టి కొన్నాడు. రియా కొంచెం ఆగింది. తర్వాత నటన నవ్వు నవ్వి, రండి, మనం ఇంకా ఆనందిద్దాం. మీరు ఇంట్లో విసుగుపడకండి. కాల్ కట్ అయింది. నేను రోడ్డు మధ్యలో నిలబడి ఫోన్ చూస్తూ ఉన్నాను. తర్వాత దాన్ని నా జేబులో పెట్టుకున్నాను. ఏ ప్రత్యేక అనుభూతి రాలేదు. కోపం లేదు, కేవలం ఒక చివరి నిర్ధారణ. నేను ఇప్పుడు వారి ప్రపంచంలో భాగం కాదు. సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చి శుభ్రం చెయ్యసాగాను. ఈసారి ఉండడానికి కాదు, కానీ వెళ్లడానికి. నేను కార్డ్బోర్డ్ డబ్బాలు తీసుకొని ఒక్కో వస్తువును వేరు చెయ్యసాగాను. నాది అయినది ఉంచుకున్నాను. అర్జున్ది అయినది వేరు చేశాను, మరియు పంచుకున్నది మీద నోట్ అంటించాను. అన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయి. సరిగ్గా అలాగే నేను నన్ను ఈసారి పెళ్లి నుండి వేరు చేస్తున్నాను.
శుభ్రం చేస్తూ నాకు ఒక పాత డైరీ దొరికింది. మొదటి పేజీ మీద పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చిన తేదీ ఉంది. ఈ రోజు నుండి నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఒక్కో పేజీ చదివాను. మొదట్లో పదాలు నిరీక్షణలతో నిండి ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా అలసట, నిరాశ మరియు తర్వాత నిశ్శబ్దంగా మారాయి. మరియు చివరి పేజీ మీద కేవలం ఒక ప్రశ్న ఉంది. నేను సరైన జీవితం జీవిస్తున్నానా? నేను డైరీ మూసేసి ఆ డబ్బాలో పెట్టాను. విసిరేయలేదు. ఎందుకంటే ఇది నాకు దాక్కోడ్. ఎందుకంటే దాన్ని చేతిలో ఉంచుకోలేదు. ఎందుకంటే నేను నాతో గతాన్ని తీసుకెళ్లాలనుకోలేదు. ఆ రాత్రి అర్జున్ సందేశం పంపాడు. రేపు మేము ఇంకా కొన్ని చోట్లు తిరుగుతాం. తర్వాత తిరిగి వస్తాం. నేను జవాబిచ్చాను, సరే. అతను మళ్ళీ రాశాడు, తిరిగి వచ్చి నీకోసం బహుమతి తీసుకొస్తాను. నేను సందేశం చూసి స్క్రీన్ మూసేశాను. ఏ జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు బహుమతి కాదు, గౌరవం అవసరం. మరియు అతను అది నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. పండుగ 4వ రోజు ఎత్తైన భవనాల మీద ఎండ మసకబారసాగినప్పుడు నేను ఆ దాదాపు ఖాళీ అయిన లివింగ్ రూంలో ఒంటరిగా కూర్చుని ఉన్నాను. నా చుట్టూ కార్డ్బోర్డ్ డబ్బాలు క్రమంగా ఉన్నాయి. ప్రతి డబ్బా మీద నా రాతతో జాగ్రత్తగా లేబుల్ అంటించబడింది. అంత క్రమంగా ఎలా అంటే నేను 3 సంవత్సరాల అలజడి తర్వాత నా జీవితాన్ని మళ్లీ అమర్చుతున్నాను. మరియు ఆ క్షణం నాకు అనిపించింది, వదిలేసి వెళ్లడం నేను అనుకున్నంత అస్తవ్యస్తం కాదు. కాని ఇది చాలా ప్రశాంతంగా మరియు క్రమంగా ఉండవచ్చు. మనిషి తన మనసులో చాలా ముందుగానే నిర్ణయం తీసుకుంటే. నేను లేచి ఇంటి ఒక చుట్టూ తిరిగాను. మొదటిసారి శుభ్రం చేయడానికి కాదు, లేదా ఏదైనా వెతకడానికి కాదు, కాని కేవలం ప్రతి మూలను, ప్రతి తెలిసిన చోటును మళ్లీ చూడటానికి. అక్కడ నేను ఒకప్పుడు డైనింగ్ టేబుల్ పెట్టాను. అక్కడ నేను తెరలు వేశాను. అక్కడ నేను గోడల రంగు ఎంచుకున్నాను. మరియు అక్కడ నేను అనుకున్నాను, నేను నా పూర్తి జీవితం ఇక్కడే గడుపుతాను. కాని ఇప్పుడు అన్నీ పరాయివిగా అనిపించాయి. ఎలా అంటే అలాంటి చోటు అక్కడ నేను చాలా కాలం ఉన్నాను, కాని అది ఎప్పుడూ నిజంగా నాది కాదు. ఫోన్ మోగింది. ఒక తెలియని నంబర్. నేను ఫోన్ ఎత్తాను. ప్రియాగారు, మీరేనా? నేను మూవింగ్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నాను. మీరు రేపు ఉదయం 9 గంటల అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను కేవలం నిర్ధారించడానికి ఫోన్ చేస్తున్నాను. ఒక యువతి స్పష్టమైన స్వరం వచ్చింది. అవును, సరిగ్గా ఉంది. రేపు ఉదయం 9 గంటలకు నేను జవాబిచ్చాను. అవును, మీరు మీ సామాను సిద్ధం చేసి ఉంచండి. మేం పైకి వచ్చి తీసుకెళ్తాం. అమ్మాయి అన్నది, నేను అన్నీ సిద్ధం చేశాను. నేను అన్నాను మరియు ఫోన్ కట్ చేశాను. నేను మళ్ళీ ఇంటిని చూశాను. నాది అయినది దాదాపు ప్యాక్ అయిపోయింది. కేవలం అర్జున్, నా అత్త మరియు రియా సామాను తమ చోటులో అలాగే పడి ఉంది. ఎలా అంటే వారు తమ యజమానుల కోసం వేచి ఉన్నట్టు. కాని నాకు అకస్మాత్తుగా నవ్వు వచ్చింది. ఎందుకంటే పోయిన 3 సంవత్సరాల నుండి ఎప్పుడూ నేనే వారి కోసం అన్నీ శుభ్రం చేసేదాన్ని, సంరక్షించేదాన్ని మరియు క్రమపరచేదాన్ని. కాని వెళ్తున్నప్పుడు నేను కేవలం నా భాగం తీసుకెళ్తున్నాను. తక్కువ కాదు, ఎక్కువ కాదు, అప్పు కాదు. సాయంత్రం నేను బయట ఒక సాధారణ భోజనం తినడానికి వెళ్లాను. ఒక వేడి నూడిల్స్ గిన్నె సందు మూలన ఒక చిన్న దుకాణంలో నా చుట్టూ పండుగ శుభాకాంక్షలు చెప్పి తిరిగి వస్తున్నా. కుటుంబాల మాటల శబ్దం ఉంది. పిల్లలు నవ్వుతున్నారు. పెద్దవాళ్లు మాట్లాడుతున్నారు. అన్నీ చాలా సాధారణం. మరియు ఆ వాతావరణంలో నాకు అనిపించింది, నిజమైన ఆనందం నిజంగా దూర ప్రయాణాలు లేదా ఖరీదైన భోజనంలో లేదు, కానీ కేవలం ఆ ప్రజలతో కలిసి కూర్చొని తినడంలో. వారు మిమ్మల్ని తమ భాగంగా భావించేవారు. అలాంటి విషయం నాకు పోయిన 3 సంవత్సరాల్లో దొరకలేదు. నేను భోజనం చేశాను, డబ్బు ఇచ్చాను మరియు ఇంటివైపు నడవసాగాను. తెలిసిన రోడ్డు ఈ రోజు వేరుగా అనిపించింది. ఇది నన్ను నా అత్తవారి ఇంటికి తీసుకెళ్లడం లేదు, కాని నన్ను జీవితం యొక్క ఒక పాత అధ్యాయం నుండి దాటిస్తోంది. మరియు ప్రతి అడుగులో నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను, నేను ముందుకు సాగుతున్నాను, వెనక్కి తిరగడానికి కాదు. నేను ఇంటికి చేరినప్పుడు నేను స్నానం చేశాను, బట్టలు మార్చుకొని మంచం మీద కూర్చున్నాను. తర్వాత నా ఫోన్ తెరిచాను. ఫ్యామిలీ గ్రూప్లో ఇంకా చాలా రద్దీ ఉంది. రియా ఒక అద్భుతమైన డిన్నర్ ఫోటోలు పోస్ట్ చేసింది. నా అత్త ప్రశంసిస్తోంది, ఇది ఇంటి భోజనం కంటే మెరుగ్గా ఉంది. అర్జున్ అప్పుడప్పుడు ఏమైనా అనేవాడు. అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగున్నారు. కేవలం ఒక మనిషి లోపం ఉంది. మరియు అలా అనిపించింది. దీని ప్రభావం నా మీద లేదు. నేను చదవడం ఆపేశాను. నోటిఫికేషన్ ఆఫ్ చేసి అర్జున్తో చాట్ తెరిచాను. నేను టైప్ చేశాను, రేపు తిరిగి వస్తున్నారా? అతను చాలా త్వరగా జవాబిచ్చాడు, అవును, రేపు సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటాం. ఏదైనా మంచిది చెయ్యి.
అమ్మ నీ చేతితో చేసిన షాహీ పనీర్ గుర్తు చేసుకుంటోంది. నేను అతని సందేశం చూసి, నా హృదయంలో ఇప్పుడు నొప్పి లేదు, కాని ఒక చాలా స్పష్టమైన మరియు బలమైన చల్లదనం ఉంది. ఎలా అంటే ఎవరైనా మనిషి చాలాసేపు చల్లని నీళ్లను తాకితే అతనికి చలి అనిపించడం ఆగిపోతుంది. నేను జవాబిచ్చాను, సరే నేను సిద్ధం చేస్తాను. అతను ఒక నవ్వు ఎమోజీ మరియు ఒక సందేశం పంపాడు. నా భార్యే అన్నిటికంటే మంచిది. నేను ఫోన్ కింద పెట్టేశాను మరియు ఏమీ అనలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఆ మాటకు ఇప్పుడు ఏ అర్థం లేదు. ఆ రాత్రి నేను చాలా లోతైన నిద్రపోయాను. ఏ కల రాలేదు, ఏ అసంతృప్తి లేదు. ఎలా అంటే నా శరీరానికి తెలుసు రేపు ఒక ముఖ్యమైన రోజు మరియు దాని నుండి దాటడానికి పూర్తి శక్తి కావాలి. పండుగ 5వ ఉదయం నేను ఆకాశం ఇంకా పూర్తిగా స్పష్టం కానప్పుడు మేల్కొన్నాను. తెరల మధ్య నుండి నీలం నీలం వెలుతురు లోపలికి వస్తోంది మరియు క్రమంగా పెట్టిన డబ్బాల మీద పడుతోంది. నేను లేచి 4 వైపులా చూశాను. ఒక తెలిసిన మరియు పరాయి అనుభూతి వచ్చింది. తర్వాత లేచి వంటగదికి వెళ్లాను. ఒక గ్లాసు వేడి నీళ్లు చేసి దాన్ని నెమ్మదిగా తాగసాగాను. ఎలా అంటే నన్ను ప్రశాంతపరచుకునే ఒక మార్గం. సరిగ్గా 9 గంటలకు తలుపు గంట మోగింది. యూనిఫాం ధరించిన 2 యువకులు లోపలికి వచ్చారు. ప్రియాగారు మీరేనా? మేము మూవింగ్ సర్వీస్ నుండి, ఒకరు అన్నారు. అవును, లోపలికి రండి. నేను జవాబిచ్చాను. వారు చాలా వేగంగా పని ప్రారంభించారు. ఒక్కో డబ్బా కిందికి తీసుకువచ్చారు. ఫర్నిచర్ ఒక్కో ముక్క తెరిచి తీసుకెళ్లారు. ఇల్లు నెమ్మదిగా ఖాళీ కాసాగింది. ప్రతిసారి ఏదైనా వస్తువు ఇంటి నుండి బయటికి వెడితే నాకు కొంచెం ఇంకా తేలికగా అనిపించేది. కోల్పోవడం వల్ల కాదు, కానీ భారం దించుకోవడం వల్ల. మధ్యాహ్నం వరకు ఇల్లు దాదాపు పూర్తిగా ఖాళీ అయిపోయింది. కేవలం ఆ వస్తువులు మిగిలాయి, నావి కానివి. ఒక మనిషి అడిగాడు, మేడం ఈ టీవీ కూడా తీసుకెళ్లాలా? నేను లివింగ్ రూంలో పెట్టిన పెద్ద టీవీ చూశాను. నాకు గుర్తొచ్చింది అర్జున్ దీన్ని కొనాలని పట్టుబట్టినప్పుడు. ఇలా అంటూ సినిమాలు చూడటంలో ఆనందం వస్తుంది, కానీ ఎక్కువ సమయం దీనిమీద కేవలం సీరియల్స్ నడిచేవి. నా అత్తకు ఇష్టమైనవి. లేదు, దాన్ని ఇక్కడే వదిలేయండి నేను అన్నాను. అవును, ఆ మనిషి తల ఊపాడు. నేను చివరిసారి అన్నీ చూడటానికి ఒక చుట్టు తిరిగాను. బెడ్రూమ్, వంటగది, బాత్రూమ్ అన్నీ శుభ్రంగా మరియు ఖాళీగా ఉన్నాయి. నా ఏ జాడా మిగలలేదు. ఎలా అంటే నేను ఇక్కడ ఎప్పుడూ ఉండలేదు. మరియు ఆ క్షణం నాకు అర్థమైంది, ఒక మనిషి ఏ చోటును ఏ జాడా వదలకుండా వదిలేయవచ్చు. మొదటి నుండే ఆ చోటు అతన్ని నిజంగా ఆపకపోతే. నేను తలుపు మూసేశాను. ఒక క్లిక్ శబ్దం వచ్చింది. ఒక చాలా చిన్న శబ్దం, కానీ ఇది జీవితం యొక్క ఒక అధ్యాయం మూసేసినట్టు. నా కొత్త ఇల్లు ఒక పాత సొసైటీలో ఉంది. మెట్లు కొంచెం చీకటిగా ఉన్నాయి, కానీ తలుపు తెరిచినప్పుడు వెలుతురు నిండింది. నేను నా డబ్బాలు కింద పెట్టి మళ్లీ అన్నీ క్రమపరచసాగాను. మంచం కిటికీ దగ్గర, స్టడీ టేబుల్ గోడకు ఆని, పుస్తకాలు షెల్ఫ్ మీద. ఒక్కో వస్తువు నెమ్మదిగా తన చోటుకు వస్తోంది. మరియు గది ఒక ఇల్లులా కనిపించసాగినప్పుడు అప్పుడు నాకు నిజంగా ఊపిరి వచ్చింది. మధ్యాహ్నం నేను వకీల్ శర్మగారికి ఫోన్ చేసి నా సమావేశం నిర్ధారించాను. మధ్యాహ్నం 2 గంటలకు మీరు రండి. వారు అన్నారు. నేను అన్ని కాగితాలు సిద్ధం చేశాను. నేను జవాబిచ్చాను. నేను ఫోన్ కట్ చేశాను. గడియారం చూశాను. ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉన్నాయి మరియు నాకు తెలుసు ఈ సమావేశం అన్ని అధికారికంగా ముగించే చివరి అడుగు అవుతుంది. కానీ అంతకు ముందు నేను ఇంకో పని చెయ్యాలి. అలాంటి పని నేను పోయిన రాత్రి నుండే సిద్ధం చేసుకున్నది. నేను లేచి నా కోటు వేసుకున్నాను, తాళం తీసుకున్నాను మరియు ఒక కొత్త గది నుండి బయలుదేరి పాత ఇంటివైపు వెళ్లాను. ఆ ఇల్లు ఈ రోజు రాత్రి వారు తిరిగి రాబోయేది. ఆ ఇల్లు నేను ఒకప్పుడు నా ఇల్లు అని పిలిచినది మరియు అక్కడ నేను ఆ సర్ప్రైజ్ వదలబోతున్నాను. దాని గురించి నేను చెప్పాను. నేను తలుపు తెరిచినప్పుడు ఖాళీ గదిలో నా అడుగుల శబ్దం ప్రతిధ్వనించింది. నేను దీపాలు వెలిగించాను. పసుపు వెలుతురు శుభ్రమైన నేలమీద మెరుస్తోంది. నేను నేరుగా వంటగదికి వెళ్లాను. ఫ్రిజ్ తెరిచాను. ముందుగా సిద్ధం చేసిన సామగ్రి తీశాను మరియు వంట ప్రారంభించాను. పనీర్ వేయబడింది, దాల్ వండబడింది, కూరగాయలు కడుగబడ్డాయి. నేను ప్రతి పని చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఎలా అంటే నేను పోయిన 3 సంవత్సరాల నుండి దానికోసం చేస్తూ వచ్చినట్టు. తేడా కేవలం అంతే. ఈసారి నాకు తెలుసు ఇది చివరిసారి. భోజనం సువాసన నెమ్మదిగా మొత్తం ఇంట్లో వ్యాపించింది. వేడి తెలిసిన, కానీ దీనిలో ఏదో చాలా వేరు ఉంది. ఎందుకంటే ఈసారి నేను ఎదురుచూపు భావం నుండి కాదు, కానీ ఒక ముగింపు భావం నుండి వంట చేస్తున్నాను. ఆ రాత్రి వంటగది దీపం చాలాసేపు వెలుగుతూ ఉంది. అంతసేపు నాకు కూడా గుర్తులేదు నేను అక్కడ ఎన్ని గంటలు నిలబడి ఉన్నానో. కేవలం అంత తెలుసు, ప్రతి చర్య అంత తెలిసినది, ఆలోచించాల్సిన అవసరం లేదు. నా చేతులు తమంతట తామే కడుగుతున్నాయి, కోస్తున్నాయి, మసాలాలు కలుపుతున్నాయి, రుచి చూస్తున్నాయి. పోయిన 3 సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చినట్టు. తేడా కేవలం అంతే. ఈసారి ప్రతి చర్యలో ఒక చైతన్యం ఉంది, ఒక నిలుపుదల ఉంది, ఒక స్పష్టమైన అర్థం ఉంది. ఇప్పుడు ఇది ఇతరులకు సేవ చేసే అలవాటు కాదు, కానీ ఒక అధ్యాయం మూసేసే ఆచారం. పాత్రలో నీళ్లు మరుగుతున్నాయి. నేను పనీర్ వేశాను. వేడి నీళ్లతో కలిసినప్పుడు దాని సువాసన లేచింది. చాలా తెలిసిన, చాలా సన్నిహితం. నాకు గుర్తొచ్చింది ఎన్నిసార్లు నా అత్త నా వెనుక నిలబడి చూసేది మరియు తర్వాత అడ్డుపడేది. అలా చెయ్యకు, దీనిలో ఇది వేయి, అది తగ్గించు. మరియు అర్జున్ అతను ఎప్పుడూ వంటగదికి రాడు, కేవలం భోజన సమయంలో అనేవాడు, ఈ రోజు ఉప్పు ఎక్కువ, ఇది ఈ రోజు చప్పగా ఉంది. ఇవి తేలికపాటి మాటలు, కాని అవి పేరుకుపోయి ఒక భారీ భారంగా మారాయి. దాన్ని నేను పోయిన 3 సంవత్సరాల నుండి మోస్తూ వచ్చాను.
నేను పాత్ర మూత తెరిచాను, పనీర్ తీశాను మరియు తర్వాత దాన్ని ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లంతో వేయసాగస్. తర్వాత మసాలాలు, ఉప్పు మరియు కొంచెం మిరప వేశాను. ప్రతి మసాలా చాలా ఖచ్చితమైన మొత్తంలో వేయబడింది. ఎందుకంటే నాకు తెలుసు ఈ పెళ్లిలో నేను ఏ ఒక్క విషయం మంచిగా ఇచ్చానో అది వంట చెయ్యడం. ఇది కేవలం పశ్చాత్తాపం, వారు దాని విలువ ఎప్పుడూ గుర్తించలేదు. బిర్యానీ కూడా సిద్ధం చెయ్యబడింది. నేను బియ్యం మరియు మసాలాలను పొరలు పొరలుగా అమర్చాను. తర్వాత దాన్ని దమ్ మీద పెట్టాను. ఆవిరి పైనుండి లేచి వంటగది అద్దం మసకబారింది. ఎలా అంటే ఆ సంవత్సరాలు నేను జీవించినవి ఎప్పుడూ మసకబారినవి లేదా స్పష్టంగా చూడలేకపోయాను. ఏది సరిగ్గా ఉంది, ఏది తప్పు, ఎక్కడ ఆగాలి మరియు ఎక్కడ నుండి వెళ్ళాలి. కూర దాల్ ఒక్కోటి అన్నీ సిద్ధమయ్యాయి. వంటగది భోజనం సువాసనతో నిండింది. వేడి తెలిసిన ఇది ముందు అయితే బహుశా నేను సంతోషపడేదాన్ని. వారు రావడం కోసం ఎదురు చూసేదాన్ని. అతని ప్రశంస లేదా ఫిర్యాదు వినేదాన్ని మరియు తర్వాత తదుపరిసారి కోసం నన్ను సరిదిద్దుకునేదాన్ని. కానీ ఈ రోజు నేను కేవలం గడియారం చూస్తూ ఉన్నాను. ఏ ఎదురుచూపు లేదు, ఏ నిరీక్షణ లేదు. అన్ని వంటకాలు సిద్ధమైనప్పుడు నేను వాటిని టేబుల్ మీద పెట్టసాగాను. అదే గుండ్రని టేబుల్, దాని గురించి నా అత్త అనేది ఇది కుటుంబాన్ని ఏకంగా ఉంచుతుంది. ఇప్పుడు అది ఖాళీ లివింగ్ రూమ్ మధ్యలో ఒంటరిగా నిలబడి ఉంది. నేను ఒక కొత్త తెల్లని టేబుల్ క్లాత్ పరిచాను. చాలా శుభ్రం, చాలా చదును. తర్వాత ఒక్కో వంటకం దానిమీద పెట్టాను. షాహీ పనీర్, బిర్యానీ, కూర, దాల్ అన్నీ ఉన్నాయి. ఏమీ తక్కువ లేదు, సరిగ్గా వారికి నచ్చినట్టు. తర్వాత నేను పాత బెడ్రూంకు వెళ్లాను. అల్మారా తెరిచి పూల ఒక గుచ్ఛం తీశాను. మెరిసే తాజా పూలు కాదు, కానీ తెల్లని మల్లెపూలు, నేను సాయంత్రమే తెప్పించినవి. పూలవాడు నన్ను అడిగాడు కూడా, మేడం ఈ పూలు ఎవరి ఇష్టం కోసం తీసుకెళ్తున్నారా? నేను కేవలం నవ్వాను. ఏ జవాబు ఇవ్వలేదు. నేను పూలను ఒక గుచ్ఛంగా అమర్చి దాన్ని భోజన టేబుల్ మధ్యలో పెట్టాను. తెల్లని టేబుల్ క్లాత్ మీద తెల్లని పూల రేకులు చాలా అందంగా కానీ చాలా చల్లగా కనిపించాయి. నేను కొన్ని అడుగులు వెనక్కి తగ్గి పూర్తి చిత్రం చూశాను. ఒక నిండిన భోజన టేబుల్, ఒక తెల్లని పూల గుచ్ఛం, ఒక ఖాళీ గది, వాతావరణం, ఒకసారి కలుసుకునే భోజనం మరియు ఒక వీడ్కోలు వేడుకలా అనిపించింది. నేను అక్కడ కొంతసేపు నిలబడి ఉన్నాను. తర్వాత నా ఫోన్ తీసి ఒక ఫోటో తీశాను. ఎవరికైనా పంపడానికి కాదు, కానీ కేవలం ఒక జ్ఞాపకంగా. ఇది ఆ క్షణం నేను నిజంగా అన్నీ వదిలేసినది. ఫోన్ వణికింది. అర్జున్, మేము ఫ్లైట్లో కూర్చున్నాం. దాదాపు 2 గంటల్లో చేరుకుంటాం. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను సందేశం చూసి జవాబిచ్చాను. సరే, నేను ఇంట్లో ఉన్నాను. అతను మళ్ళీ రాశాడు. నా జ్ఞాపకం వచ్చింది. నేను ఆ 3 పదాలను చాలాసేపు చూశాను. తర్వాత స్క్రీన్ మూసేశాను. ఏ జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఒక సమయం తర్వాత తమ అర్థం కోల్పోతాయి. నేను చివరిసారి అన్నీ సరిచేశాను. టేబుల్ పక్షులు, ఒక్కో గిన్నె, ఒక్కో చెంచా సరిగ్గా పెట్టాను. అన్నీ క్రమంగా ఉన్నాయి. ఎలా అంటే నేను ఎప్పుడూ చేసేదాన్ని. కానీ ఈసారి నేను ఇది ఎవరి ప్రశంస కోసం చెయ్యలేదు, కానీ ఎందుకంటే నా మనసులో ఏ పశ్చాత్తాపం మిగలకూడదు. రాత్రి 8 గంటల సమయంలో నేను ఆ ఇంటి నుండి బయల్దేరాను. దీపాలు ఆపేశాను. తలుపు మూసేశాను మరియు వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను వెనక్కి తిరిగితే బహుశా నా హృదయం కరిగిపోతుంది మరియు ఈసారి నేను నన్ను బలహీనపడటానికి అనుమతించలేను. నేను నా కిరాయి గదికి తిరిగి వచ్చాను. స్నానం చేశాను, బట్టలు మార్చుకొని మంచం మీద కూర్చున్నాను. దీపాలు వెలిగించలేదు, కేవలం కిటికీ నుండి వచ్చే వెలుతురు గదిలోకి రానిచ్చాను. అది నేలమీద మసకబారిన గీతలు చేస్తోంది. నేను అక్కడ కూర్చుని ఉన్నాను. ఏమీ చెయ్యలేదు, ఏమీ ఆలోచించలేదు. కేవలం సమయం గడిచేలా చూశాను. రాత్రి 99 గంటల సమయంలో నా ఫోన్ నిరంతరం మోగసాగింది. అర్జున్ సందేశాలు. నేను వెంటనే చూడలేదు. కొంతసేపు ఎదురు చూశాను. తర్వాత ఎత్తాను. ప్రియా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఇవన్నీ ఏమిటి? నువ్వు ఇది ఏమి చేశావు? నా ప్రతి సందేశాన్ని చాలా ప్రశాంతంగా చదివాను. ఏ ఆశ్చర్యం రాలేదు, ఎందుకంటే నాకు వారి ప్రతిస్పందన ఎదురుచూపు ఉంది. ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి కాల్. నేను ఎదురుచూసి కాల్ కట్ కాబోయేటప్పుడు ఎత్తాను. ప్రియా. అర్జున్ స్వరం అవతల నుండి తీవ్రంగా మరియు కోపంగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇంట్లో ఇది ఏమి చేశావు? నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత అన్నాను, నేను బయట ఉన్నాను. బయట అంటే ఏమిటి? నువ్వు వెంటనే ఇంటికి రా. ఇంట్లో అతను ఇరుక్కుపోయాడు. అతనికి అర్థం కాలేదు ఏమి చెప్పాలో. ఏమైంది? నేను చాలా నెమ్మదిగా అడిగాను. నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఆ మేజ్ అలంకరించావు, ఆ పూలు నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావు? దాదాపు అరిచాడు. వెనుక నుండి నాకు నా అత్త స్వరం వినిపించింది. ప్రియా, ఇది ఏ బక్వాస్? తెల్లని పూలు చనిపోయిన వాళ్ల కోసం. నీ ఉద్దేశ్యం ఏమిటి? వారి స్వరం తీవ్రంగా మరియు కోపంతో నిండి ఉంది. నేను ఫోన్ పట్టుకున్నాను. అన్నీ స్పష్టంగా వింటున్నాను, కానీ నా హృదయంలో చాలా ప్రశాంతం ఉంది. నేను కేవలం భోజనం సిద్ధం చేశాను. నేను అన్నాను, ఎలాంటి భోజనం? అది మాతంలాగా అనిపిస్తోంది. నా అత్త అరిచింది. నాకు ఇది సరిగ్గా అనిపించింది. నేను జవాబిచ్చాను. నా స్వరం ఇంకా చదునుగా ఉంది. నువ్వు. అతను ఇరుక్కుపోయాడు. అర్జున్ మధ్యలో అన్నాడు, ప్రియా, ఎక్కువ చెయ్యకు. ఏదైనా విషయముంటే కూర్చొని మాట్లాడుదాం. ఇవన్నీ మార్గం సరిగ్గా లేదు. నేను తేలికగా నవ్వాను. నీకు అనిపిస్తోందా నేను ఎక్కువ చేస్తున్నాను? మరియు కాదు అయితే ఏమిటి? కేవలం అందుకే నేను నిన్ను కలిసి తిరగడానికి తీసుకెళ్లలేదు. నువ్వు ఇలా చేస్తావు. అతను చిరాకుగా అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను. 1 సెకండ్, 2 సెకండ్, తర్వాత చాలా నెమ్మదిగా అన్నాను, ఇది ఆ ప్రయాణం వల్ల కాదు. అయితే దేనికోసం? అతను వెంటనే అడిగాడు. నువ్వు ఇంటికి రా, మనం మాట్లాడదాం. అతని స్వరం ఇప్పుడు మెత్తబడింది. రేపు. నేను జవాబిచ్చాను. రేపు.
అతను ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నాడు. రేపు సాయంత్రం 6 గంటలకు అదే చోటు. నేను అతని మాట కోసాను. అదే చోటు. అతను పునరావృతం చేశాడు. అక్కడ మనం మొదటిసారి కలిశాం. నేను అన్నాను. అతను మౌనంగా ఉన్నాడు. తర్వాత అడిగాడు, నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావు? నేను ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. కేవలం అన్నాను, రేపు కలుస్తాం, అప్పుడు మాట్లాడదాం. తర్వాత నేను ఫోన్ కట్ చేశాను. ఫోన్ కింద పెట్టి నేను ఒక పొడవైన ఊపిరి విడిచాను. మొదటిసారి నాకు అనిపించింది నేను నిజంగా నా జీవితాన్ని నియంత్రిస్తున్నాను. ఇతరుల భావాలతో లాగబడడం లేదు. వారి నిరీక్షణ ప్రకారం ప్రతిస్పందించడం లేదు. కాని నా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా స్వంత మార్గం నిర్మిస్తున్నాను. నేను మంచం మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. నా మెదడులో ఇప్పుడు వారి చిత్రాలు లేవు. వారి మాటలు లేవు. జ్ఞాపకాలు లేవు. కేవలం ఒక చాలా స్పష్టమైన అనుభూతి ఉంది. అన్నీ ముగిసిపోయాయి. మరియు రేపు చివరిసారి పండుగ 6వ రోజు నేను నిర్ణయించిన సమయానికి దాదాపు అరగంట ముందు చేరుకున్నాను. అదే పాత కేఫ్, ఒక తెలిసిన సందు మూలన. అక్కడ 3 సంవత్సరాల క్రితం నేను మరియు అర్జున్ మొదటిసారి ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నాం. ఆ సమయంలో నేను ఒక సాధారణ డ్రెస్, తెల్లని డ్రెస్ ధరించాను. మరియు అతను నన్ను నిరంతరం అడుగుతూ ఉన్నాడు, నాకు కాఫీ ఇష్టమా? నాకు ముంబై జీవితం ఇష్టమా? నేను పెళ్లికి సిద్ధమా? మరియు నేను ప్రతి ప్రశ్నకు జవాబు ఆ మనిషికి నిజాయితీగా ఇచ్చాను. అతను అనుకున్నాడు అతను ఒక మంచి ప్రారంభం చెయ్యబోతున్నాడు. మరియు ఈ రోజు అదే చోటు నేను ఒంటరిగా కూర్చుని ఉన్నాను. ఒక వేడి టీ కప్పు తెప్పించి సన్నని అద్దం నుండి బయట వచ్చేవాళ్లు పోయేవాళ్లను చూస్తూ ఉన్నాను. మరియు మొదటిసారి నేను స్పష్టంగా అనుభవించాను, కొన్ని చోట్లు మారవు, కానీ మనిషి తిరిగి వస్తే అతను పూర్తిగా మారిపోయి ఉంటాడు. నేను నా చెయ్యి టేబుల్ మీద పెట్టాను. అరచేతి కొంచెం చల్లగా ఉంది, కానీ వణకడం లేదు. హృదయధ్వని కూడా చాలా సాధారణం. ఏ తొందరలేదు, ఏ చింతలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇక్కడ ఏదైనా కాపాడుకోవడానికి రాలేదు, వాదించడానికి కూడా కాదు. కానీ కేవలం ఆ మాట చెప్పడానికి నేను చాలా ముందు చెప్పాల్సినది. సరిగ్గా 6 గంటలకు అర్జున్ లోపలికి వచ్చాడు. అతను అదే బూడిద రంగు జాకెట్ ధరించాడు, నేను కొన్నది. జుట్టు బహుశా సరిగ్గా సర్దుకోలేదు, మరియు మొదట ముఖం మీద అలసట మరియు ఒత్తిడి స్పష్టంగా కనిపించాయి. నన్ను చూసగానే అతను ఒక క్షణం ఆగాడు. తర్వాత ముందుకు వచ్చి నా ఎదురుగా ఉన్న కుర్చీ లాగి కూర్చున్నాడు. అతని కళ్లలో ఒక భయం ఉంది, ఒక గందరగోళం ఉంది. ఇలా ఎలా అంటే అతను చూడాలని ప్రయత్నిస్తున్నాడు. అతని ఎదురుగా కూర్చున్న స్త్రీ అదే తెలిసినదా లేదా ఎవరో? నువ్వు ఎప్పుడు వచ్చావు? అతను అడిగాడు. కేవలం ఇప్పుడే, నేను జవాబిచ్చాను. అతను ఇంకో శుభ్రం ఇవ్వలేదు. అతను తల ఊపాడు. ఒక కాఫీ ఆర్డర్ చేసి తర్వాత కొన్ని సెకన్లు మౌనంగా ఉన్నాడు. మా మధ్య ఒక చాలా స్పష్టమైన ఖాళీతనం ఉంది. ఆ పాత కలయికలలా కాదు. అతను ఎప్పుడూ మాట ప్రారంభించేవాడు మరియు నేను వినేదాన్ని. ఈ రోజు ఇద్దరూ ఎలా అంటే ఎదురు చూస్తున్నారు, రెండవ వ్యక్తి ఏమైనా అనాలని. నిన్న రాత్రి జరిగినది. అతను ప్రారంభించాడు. అతని స్వరం నెమ్మదిగా ఉంది. నువ్వు అవన్నీ ఎందుకు చేశావు? నేను అతన్ని కళ్ళు దించకుండా చూశాను. నీకు ఏమి అనిపిస్తోంది? ఎందుకు చేశాను? నేను తిరిగి అడిగాను. అతను తన కనుబొమ్మలు ముడుచుకున్నాడు. బహుశా అతనికి నేను ఇలా జవాబు ఇవ్వడం అలవాటు లేదు. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. అతను అన్నాడు. నేను తేలికగా తల ఊపాను. నేను కేవలం భోజనం సిద్ధం చేశాను. నేను అన్నాను, అలాంటి భోజనం, దానిలో తెల్లని పూలు ఉన్నాయి. అతను వెంటనే ప్రతిస్పందించాడు. అతని స్వరంలో కొంచెం చిరాకు ఉంది. నీకు తెలుసా నా అమ్మ ఏమి అనుకుంది? తెలుసు, నేను జవాబిచ్చాను. అందుకే నేను తెల్లని పూలు ఎంచుకున్నాను. అతను ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత ఒక లోతైన ఊపిరి విడిచాడు. ఎలా అంటే తనను ప్రశాంతంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రియా, విషయాలను ఇంకా క్లిష్టం చెయ్యకు. నువ్వు ఆ ప్రయాణం వల్ల కోపంగా ఉంటే నేను అన్నాను, నా తప్పు. నేను క్షమాపణ అడుగుతున్నాను. తదుపరిసారి నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. అతను అన్నాడు. అతని స్వరంలో ఆ మెత్తదనం ఉంది. నేను ముందు ఎప్పుడూ ఎదురు చూసేది. నేను అన్నీ స్పష్టంగా విన్నాను, కానీ ఇప్పుడు ఏ అనుభూతి రాలేదు. నీకు అనిపిస్తోందా నేను ఆ ప్రయాణం వల్ల కోపంగా ఉన్నాను? నేను అడిగాను. అతను కాదు. అయితే ఏమిటి? అతను జవాబిచ్చాడు. నేను అతన్ని కొంతసేపు చూసి తర్వాత చాలా నెమ్మదిగా నా తల ఊపాను. లేదు, నేను అన్నాను. అయితే ఏమిటి? అతను అడిగాడు. అతని స్వరంలో ఇప్పుడు ఓపిక అయిపోతోంది. నేను నా చెయ్యి టేబుల్ మీద పెట్టి నేరుగా అతని కళ్లలోకి చూసి మరియు మొదటిసారి నేను ఆ మాట చాలా స్పష్టంగా అన్నాను, తిప్పకుండా, తప్పించకుండా. నేను తలాక్ కోరుకుంటున్నాను. సమయం ఒక క్షణం ఆగినట్టు. అర్జున్ నన్ను రెప్పపాటు లేకుండా చూస్తూ ఉన్నాడు. ఎలా అంటే అతను ఏదో విన్నాడు. అతని అర్థం దాటినది. నువ్వు ఏమి అన్నావు? అతను మళ్లీ అడిగాడు. అతని స్వరం నెమ్మదించింది. నేను తలాక్ కోరుకుంటున్నాను. నేను నెమ్మదిగా పునరావృతం చేశాను. అతను అలాంటి చిరునవ్వు నవ్వాడు. దానికి ఏ సంతోషం లేదు. నువ్వు హాస్యం చేస్తున్నావు. అతను అన్నాడు. లేదు, నేను జవాబిచ్చాను. అతను కుర్చీలో వెనుకకు ఆని తన చేయి నుదుటి మీద పెట్టి రుద్దసాగాడు. ఎలా అంటే అతను ఈ సమాచారాన్ని జీర్ణించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రియా, ప్రశాంతంగా ఉండు. అతను అన్నాడు. ఒక చిన్న విషయం మీది అలాంటి మాటలు అనకు. నీకు ఒక చిన్న విషయం అయి ఉంటుంది. నేను అన్నాను, కానీ నాకు కాదు. అయితే చెప్పు, చివరికి సమస్య ఏమిటి? నేను నిన్ను తిరగడానికి తీసుకెళ్లలేదు. లేదా నా అమ్మ ఏమైనా అన్నదా? లేదా రియా ఏమైనా అన్నదా? నువ్వు స్పష్టంగా చెప్పు, నేను పరిష్కరిస్తాను. అతను త్వరగా అన్నాడు. అతని స్వరంలో ఇప్పుడు తొందర ఉంది. నేను తల ఊపాను. ఇది ఒక విషయం కాదు. నేను అన్నాను, కానీ చాలా విషయాలు. అయితే చెప్పు. అతను నొక్కి అన్నాడు. నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత ప్రారంభించాను. పోయిన 3 సంవత్సరాల నుండి నేను నీ ఇంట్లో ఉన్నాను.
నేను ఇంటి కిరాయి, కరెంటు, నీళ్ల బిల్లు, తినడం, తాగడం, ఖర్చు అన్నీ ఇచ్చాను. నేను వంట చేశాను, శుభ్రం చేశాను. నీ మొత్తం కుటుంబం జాగ్రత్త చూశాను. కాని నాకు ఎప్పుడూ అనిపించలేదు నేను ఆ కుటుంబంలో భాగమని. నేను ఒక్కో వాక్యం అన్నాను, తీవ్రం కాదు, నెమ్మది కాదు. అర్జున్ ఏమైనా అనాలనుకున్నాడు, కాని నేను నా చెయ్యి ఎత్తి అతన్ని ఆపాను. ముందు నా పూర్తి మాట విను. నేను అన్నాను, అతను మౌనమయ్యాడు. నేను కొనసాగించాను. నీ అమ్మ నన్ను ఎప్పుడూ కూతురుగా భావించలేదు. కేవలం ఇంటి పని మనిషిగా అనుకుంది. రియా నన్ను ఒక పనివాడిలా చూసింది. మరియు నువ్వు? నేను ఒక క్షణం ఆగి అన్నాను, నువ్వు ఎప్పుడూ నాతో నిలబడలేదు. నేను ఎప్పుడూ నీతో నిలబడలేదు. అతను వెంటనే ప్రతిస్పందించాడు. చాలాసార్లు నేను జవాబిచ్చాను. కాని నీకు గుర్తులేదు. ఎందుకంటే నీకు ఆ విషయం ముఖ్యం కాదు. నువ్వు సరిగ్గా చెప్పు. అతను అన్నాడు. నేను అతన్ని చూశాను. రియా నా సామాను తీసుకున్నప్పుడు నువ్వు అన్నావు, కొంచెం ఓపిక పట్టు. నీ అమ్మ నా భోజనంలో లోపాలు చూపించినప్పుడు నువ్వు అన్నావు, నా అమ్మ స్వభావం కొంచెం కఠినం, అర్థం చేసుకో. నేను అలసిపోయినప్పుడు, నేను నీ నుండి కొంచెం సహాయం అడిగినప్పుడు నువ్వు అన్నావు, నేను ఇప్పుడు పనిచేసి వచ్చాను, నువ్వు కొంచెం ఇంకా చెయ్యి. నీకు ఇవన్నీ గుర్తున్నాయా? నేను అడిగాను. అతను మౌనంగా ఉన్నాడు. ఏ జవాబు ఇవ్వలేదు. నేను ఎదురు చూడలేదు. ఆ అన్ని సందర్భాల్లో నేను ఓపిక పట్టాను. నేను అనుకున్నాను, పర్వాలేదు, కుటుంబం ప్రయత్నిస్తాం. కాని నువ్వు మొత్తం కుటుంబంతో తిరగడానికి వెళ్ళినప్పుడు, నాకు ఒక పదం కూడా చెప్పకుండా, అప్పుడు నీకు తెలుసా నేను ఏమి అనుకున్నాను? నేను అడిగాను. అతను నన్ను చూశాడు. అతని కళ్లలో కొంచెం కదలిక ఉంది. నేను అనుకున్నాను. నేను కొనసాగించాను. ఆ కుటుంబంలో నా ఉనికి లేదు. అలా కాదు. అతను వెంటనే అన్నాడు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను తేలికగా నవ్వాను. నీకు అనిపిస్తోందా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నా స్థానంలో నిలబడలేదు. నేను అన్నాను, అయితే ఇప్పుడు నువ్వు తలాక్ తీసుకోవాలనుకుంటున్నావు, మరియు అన్నీ ముగిసిపోతాయి. అతను అడిగాడు. అతని స్వరంలో ఇప్పుడు కొంచెం చిరాకు ఉంది. అవును, నేను జవాబిచ్చాను. నీకు అనిపిస్తోందా తలాక్ అంత సులభం? అతను అన్నాడు, ఇల్లు, డబ్బు అన్నీ నువ్వు ఆలోచించావా? నేను ఆలోచించాను. నేను అన్నాను. నేను నా బ్యాగ్ తెరిచాను. ఒక ఫైల్ తీసి దాన్ని టేబుల్ మీద పెట్టాను. ఇవి అన్ని కాగితాలు నా భాగం, నేను కట్టినది. నేను వకీల్తో మాట్లాడాను. నేను అన్నాను. అర్జున్ ఫైల్ చూశాడు. తర్వాత నన్ను చూశాడు. అతని కళ్లలో ఈ గందరగోళం కాదు, కాని ఆశ్చర్యం ఉంది. నువ్వు ఇవన్నీ ఎప్పటి నుండి సిద్ధం చేశావు? అతను అడిగాడు. చాలా ముందు నుండి. నేను జవాబిచ్చాను. ఎంత ముందు? అతను మళ్ళీ అడిగాడు. నేను అతన్ని చూశాను. నువ్వు ఆలోచించలేనంత. నేను అన్నాను. అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు. ఏమీ అనలేదు. ఏ ప్రతిస్పందన ఇవ్వలేదు. కేవలం ఎదురుగా పెట్టిన ఫైల్ చూస్తూ ఉన్నాడు. తర్వాత నన్ను చూస్తూ ఉన్నాడు. ఎలా అంటే, మొదటిసారి అతనికి అనిపిస్తోంది అతని ఎదురుగా కూర్చున్న స్త్రీ ఇప్పుడు అది కాదు, కొన్ని తీపి మాటలతో ఒప్పించగలిగేది. నేను లేచాను. నీకు వెంటనే జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అన్నాను, నువ్వు ఆలోచించు. కానీ నా నిర్ణయం మారదు. ప్రియా, అతను పిలిచాడు. నేను ఆగాను, కాని వెనక్కి తిరగలేదు. నువ్వు నిజంగా ఇదే కోరుకుంటున్నావా? అతను నెమ్మది స్వరంలో అడిగాడు. నేను ఒక క్షణం మౌనంగా నిలబడి ఉన్నాను. తర్వాత అన్నాను, నేను ఇది కోరుకోలేదు. నేను వెనక్కి తిరిగి అతన్ని చూశాను. కాని నాకు ఇది చెయ్యాల్సి వస్తోంది. ఇలా అని నేను తిరిగి కేఫ్ నుండి బయటికి వెళ్లాను, వెనక్కి చూడకుండా. ఎందుకంటే నాకు తెలుసు, నేను వెనక్కి చూస్తే బహుశా నాకు 3 సంవత్సరాల క్రితం నా చిత్రం కనిపిస్తుంది, మరియు నేను ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్లాలనుకోలేదు. నేను కేఫ్ నుండి బయటికి వచ్చాను. సాయంత్రం అయిపోయినప్పుడు. రోడ్డు దీపాలు ఇప్పుడే వెలిగాయి. పసుపు వెలుతురు రోడ్డు మీద నిశ్శబ్ద నీడలను పొడవుగా లాగుతోంది. మరియు ఆ క్షణం నేను వెనక్కి తిరిగి చూడలేదు. అందుకు కాదు, నేను మునుపటి కంటే ఎక్కువ బలంగా ఉన్నానని, కాని ఎందుకంటే నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. నేను తిరిగితే బహుశా నాకు అర్జున్ కళ్ళు కనిపిస్తాయి. బహుశా నేను అతన్ని ఒకసారి ఇంకా పిలవడం వింటాను. మరియు కేవలం ఒకసారి అలా జరిగితే, నేను ఇప్పుడే అన్నది, ఏదైనా నిర్ణయం తీసుకున్నది, అది కదలవచ్చు. మరియు నేను ఇప్పుడు నన్ను వెనక్కి తగ్గడానికి అనుమతించలేను. నేను ఒక పొడవైన దారి నడిచాను. ఏ టాక్సీ తీసుకోలేదు. ఏ తొందర లేదు. ప్రతి అడుగు సమానం. ఎలా అంటే, నేను నన్ను ఒక తెలిసిన జ్ఞాపకాల ప్రపంచం నుండి బయటికి తీస్తున్నాను. ఇది అదే రోడ్డు. దానిమీద 3 సంవత్సరాల క్రితం నేను అర్జున్తో నడిచాను. అతను నా చేయి పట్టుకున్నాడు. భవిష్యత్తు గురించి మాట్లాడాడు. ఒక ఇల్లు గురించి, ఆ చాలా సాధారణ విషయాల గురించి. కాని వారు నాకు ఇది నమ్మకం కలిగించారు. నా వద్ద అలాంటి చోటు ఉంటుంది. అక్కడ నేను ఉండగలను. మరియు ఇప్పుడు అదే రోడ్డు, అవే చెట్లు. కాని నేను ఒంటరిగా నడుస్తున్నాను. మరియు మొదటిసారి నాకు ఒంటరితనం అనిపించలేదు. కేవలం తేలికతనం అనిపించింది. నా జేబులో ఫోన్ నిరంతరం మోగుతోంది. కాని నేను దాన్ని తీసి చూడలేదు. నాకు తెలుసు ఎవరు, మరియు నాకు ఇది కూడా తెలుసు, వారు ఏమి అంటారో. ఒకసారి మళ్ళీ ఆలోచించు. తొందరపడకు. కుటుంబం ఏ హాస్యం కాదు. ఇవి అన్ని మాటలు నేను పోయిన 2 సంవత్సరాల్లో నాతో అనుకున్నవి. కాని ఇప్పుడు నిర్ణయం చెప్పేశాక ఆ పదాల ప్రభావం లేదు. నేను నా కొత్త గదికి చేరినప్పుడు నేను తలుపు మూసేశాను. తలుపుకు వీపు ఆని నిలబడి ఒక క్షణం నా కళ్ళు మూసుకున్నాను. ఒక ప్రశాంత అనుభూతి వచ్చింది. ఏ టీవీ శబ్దం లేదు. ఏ అడుగుల శబ్దం లేదు. లివింగ్ రూమ్ నుండి ఏ ప్రియా పిలుపు లేదు. కేవలం ఒక చాలా స్పష్టమైన, చాలా నిజమైన నిశ్శబ్దం ఉంది. మరియు నాకు అకస్మాత్తుగా అనిపించింది, ప్రశాంతం కూడా ఒక రకం సంతోషం కావచ్చు.
అంతకు ముందు మనిషి స్వరంలో ఉండటం అలవాటు అయితే కాని అక్కడ ఏ అర్థం లేకపోతే నేను బట్టలు మార్చుకున్నాను, నా జుట్టు కట్టుకొని తర్వాత మిగతా డబ్బాలు క్రమపరచసాగాను. ఒక్కో బట్ట వేలాడదీయబడింది, ఒక్కో పుస్తకం సరిగ్గా పెట్టబడింది, ఒక్కో చిన్న వస్తువు తన చోటులో పెట్టబడింది. మరియు ఈ ప్రక్రియలో నేను అర్జున్ గురించి ఆలోచించలేదు, నా అత్త గురించి కాదు, రియా గురించి కాదు, కానీ కేవలం ఇది ఆలోచించాను. నేను ఈ గదిని ఎలా చెయ్యాలనుకుంటున్నాను. సాధారణం క్రమంగా పూర్తి వెలుతురు ఉన్నది మరియు అన్నిటికంటే ముఖ్యం, అక్కడ ఎవరికోసం చోటు వదలాలని అనిపించకూడదు. రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి నా అట్ట కాల్. నేను కొంతసేపు స్క్రీన్ చూసి తర్వాత ఫోన్ ఎత్తాను. నేను వినాలని కాదు, ఆమె ఏమి చెబుతుందో కానీ కొన్ని విషయాలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని నాకు తెలుసు. ఎప్పుడూ మౌనంగా ఉండలేం. ప్రియా, నేను ఫోన్ ఎత్తగానే ఆమె గొంతు వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి నెమ్మదిగా కాకుండా చిరాకుతో నిండి ఉంది. నువ్వు ఇలా ఏం చేస్తున్నావు? నువ్వు ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని అనుకుంటున్నావా? నేను టేబుల్పై ఆనుకొని నిలబడి ఉన్నాను. ఫోన్ చేతిలో ఉంది. నా గొంతు ఇంకా ప్రశాంతంగానే ఉంది. నేను ఏమీ చెయ్యడం లేదు. నాకు చెయ్యాల్సినది చెబుతున్నాను. నేను సమాధానం ఇచ్చాను. ఏం అవసరం? విడాకులు తీసుకోవడం నువ్వు లేచి చెప్పేసేంత సులభమా? ఆమె బిగ్గరగా అరిచింది. నీకు సిగ్గులేదా? కోడలై విడాకులు అడుగుతున్నావు. ప్రజలు ఈ ఇంటిని చూసి నవ్వుతారు. నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత చెప్పాను. నేను సంతోషంగా లేను. అయితే దీన్ని కొనసాగించడం వల్ల ఏం లాభం? అమ్మగారు, నేను సంతోషంగా లేనా? ఈ ఇంట్లో నీకు తినడానికి, తాగడానికి ఏమైనా కొరత ఉందా? ఆమె వెంటనే చెప్పింది. నీకు ఉండడానికి ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది. కాని నీకు ఏం కావాలి? నేను అన్నీ స్పష్టంగా విన్నాను. ఈ మాటలు నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాను. కాని ముందు నేను ఎప్పుడూ మౌనంగా ఉండాలని ఎంచుకునేవాణ్ణి. నాకు తినడానికి, తాగడానికి కొరత లేదు. నేను మెల్లగా చెప్పాను. కాని నాకు గౌరవం కొరత ఉంది. ఆవలివైపు ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత అక్కడ నుంచి, గౌరవం? నువ్వు ఈ రోజుల పిల్లల్లా మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కరూ గౌరవం అనే మాటను పట్టుకొని ఉంటారు. గౌరవం అంటే ఏమిటి? కలిసి ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా నీకు? అని ఆమె చెప్పింది. నేను 3 సంవత్సరాల నుంచి అర్థం చేసుకుంటున్నాను. నేను సమాధానం ఇచ్చాను. అయితే మరింత అర్థం చేసుకో. ఎవరూ చనిపోరు. ఆమె వెంటనే చెప్పింది. ఆ మాటపై నాకు నవ్వు వచ్చింది. చాలా తేలికైన నవ్వు. కాని నాకు తెలిసింది వాటిలో ఇప్పుడు ఏ భావోద్వేగం మిగలలేదని. అవును, నేను చెప్పాను. ఏమిటి అవును అని ఆమె అడిగింది. ఒక మనిషి చనిపోయాడు. నేను సమాధానం ఇచ్చాను. 3 సంవత్సరాల క్రితం. నేను ఆవలివైపు నిశ్శబ్దం పరుచుకుంది. నేను ఆమెను మరేమీ చెప్పనివ్వలేదు. నేను ఇక ఇలా జీవించాలని అనుకోవడం లేదు. నేను చెప్పాను. అందుకే నేను ఆగాలని నిర్ణయించుకున్నాను. నువ్వు చాలా సూటిగా ఆలోచిస్తున్నావు. విడాకులు కేవలం నీ మాట మాత్రమే కాదు. కుటుంబ గౌరవం ఉంది, బంధువులు ఉన్నారు, మరెన్నో ఉన్నాయి. ఆమె చెప్పింది. ఆమె గొంతు ఇప్పుడు మెల్లగా ఉంది. కాని ఇంకా ఒత్తిడితో నిండి ఉంది. గౌరవం కేవలం నేను ఒంటరిగా కాపాడడం వల్ల రక్షించబడదు. నేను సమాధానం ఇచ్చాను. నా జీవిత నిర్ణయం కూడా వేరొకరు తీసుకోలేరు. నువ్వు మరేమైనా చెప్పాలని అనుకుంటున్నావు. కాని తర్వాత ఆగిపోయావు. బహుశా నేను ఇప్పుడు సులభంగా విరిగిపోనని ఆమెకు అనిపించింది. అర్జున్ చాలా బాధపడుతున్నాడు. నీకు అతనిపై కనికరం లేదా? ఆమె తన గొంతు మార్చుకుంది. నేను ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను. తర్వాత తెరిచాను. నేను అతనిపై చాలా కనికరం చూపాను. నేను చెప్పాను. అంతగా నేను నాపై కనికరం చూపడం మర్చిపోయాను. కాల్ నిశ్శబ్దంలో ముగిసింది. నేను ఫోన్ టేబుల్పై ఉంచాను. కొంతసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఏమీ ఆలోచించలేదు. ఏ విశ్లేషణ చెయ్యలేదు. కేవలం అనుభవించాను. నాకు తెలిసింది, మొదటిసారి నా అత్తతో మాట్లాడుతూ నాకు ఏ ఒత్తిడి అనిపించలేదు. నేను సమర్థించుకోవాలి, రుజువు చెయ్యాలి అనిపించలేదు. కాని నేను కేవలం నేను అనుకున్నది చెప్పాను. అంతే సరిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో అర్జున్ సందేశం పంపాడు. నేను ఇంటికి వచ్చాను. నేను చదివాను. ఏ సమాధానం ఇవ్వలేదు. కొంతసేపు తర్వాత అతను మళ్లీ రాశాడు. నేను ఇంట్లో ఉన్నాను. నేను మళ్లీ ఏ సమాధానం ఇవ్వలేదు. మరో సందేశం వచ్చింది. ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తోంది. నేను ఆ సందేశాన్ని చూసి తర్వాత ఫోన్ కింద పెట్టేశాను. నేను సమాధానం ఇవ్వకూడదని కాదు, కాని కొన్ని భావోద్వేగాలను అతను స్వయంగా ఎదుర్కోవాలని నాకు తెలుసు. నేను ఎప్పుడో చేసినట్టు. నేను బాల్కనీకి వెళ్లాను. కింద చిన్న వీధిని చూడటం మొదలుపెట్టాను. దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. కొంతమంది ఇంకా రావడం వెళ్లడం జరుగుతోంది. జీవితం కొనసాగుతోంది. ఎవరికోసం ఆగడం లేదు. ఆ క్షణంలో నాకు అర్థమైంది. నేను చేస్తున్నది ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు, కాని నేను ఇక అనుబంధం లేని జీవితం నుంచి నన్ను రక్షించుకోవడం. రాత్రి గాలి మెల్లగా వీస్తోంది. ఋతువు చివరి చల్లదనంతో. నేను నా కోటు సరిచేసుకున్నాను. లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలాను. తేలికగా అనిపించింది. స్పష్టంగా అనిపించింది. ఒక మనిషి చాలా భారమైన తలుపు దాటి వచ్చినట్టు. వెనక్కి తిరిగి చూసినప్పుడు తను ఎంత దూరం వచ్చాడో తెలుస్తుంది. మొదటిసారి నాకు రేపటి భయం లేదు. మరుసటి ఉదయం నేను మేల్కొన్నప్పుడు సూర్యకాంతి చిన్న కిటికీ నుంచి లోపలికి వచ్చి మంచం మూలలో పడి ఉంది. అప్పుడు ఎత్తైన భవనాలతో కప్పబడి లేదు. పాత అపార్ట్మెంట్లో ఉన్నట్టు. ఆ క్షణంలో కొంతసేపు మరింత పడుకుని ఉన్నాను. లేవాలని తొందరలేదు. ఫోన్ ఎత్తాలని తొందరలేదు. కేవలం నా శ్వాసల శబ్దం వింటూ ఉన్నాను. సమానమైన తేలికైన శ్వాస. ఇప్పుడు అంత వేగంగా భారంగా లేదు. ఆ ఉదయాల్లో ఉన్నట్టు. ఎప్పుడూ నేను ఆలోచించాల్సి వచ్చేది, ఈ రోజు ఇంటి అందరికీ ఏం చేయాలి, ఏం వండాలి, ఏం సిద్ధం చేయాలి అని ఎవరైనా ఫిర్యాదు చెయ్యకుండా. నేను మంచం నుంచి దిగి తెరలు తొలగించాను.
కాంతి చిన్న కాని వెచ్చని గదిలో నిండిపోయింది. నేను వంటగదికి వెళ్లాను. ఒక కప్పు వేడి టీ తయారు చేసుకున్నాను. కాఫీ కాదు, నా పాత అలవాటులా. ఎందుకంటే నేను ఏదో వేరుగా ప్రారంభించాలని అనుకున్నాను. అది ఎంత చిన్నదైనా సరే. తర్వాత నేను మెచ్పై కూర్చుని నా ఫోన్ తెరిచాను. ఈసారి నేను నిర్లక్ష్యం చెయ్యలేదు. నేరుగా అర్జున్తో చాట్ తెరిచాను. అతని చివరి సందేశం ఇంకా అక్కడే ఉంది. ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తోంది. నేను మళ్ళీ చదివాను. స్క్రీన్ మూసేశాను. నేను ఆ మాటలు అర్థం చేసుకోలేనని కాదు, కానీ నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. కానీ అర్థం చేసుకోవడమంటే తిరిగి వెళ్లడం కాదు. సరిగ్గా 10 గంటలకు నేను న్యాయవాది శర్మగారి ఆఫీస్కు చేరుకున్నాను. భవనం ఒక ప్రశాంత వీధిలో ఉంది. ఎక్కువ గుంపు లేదు, ఎక్కువ శబ్దం లేదు. లోపలికి వెళ్లగానే కాగితాలు, చల్లని గాలి వాసన నాకు అనిపించింది. నేను చాలా వాస్తవమైన చోటుకు వచ్చానని. అక్కడ ప్రతి విషయం తర్కంతో నలుపు తెలుపు కాగితాలపై పరిష్కరించబడుతుంది, భావోద్వేగాలతో కాదు. ప్రియాగారు న్యాయవాది శర్మగారు నన్ను చూసిన వెంటనే లేచి చేతులు కలిపి నన్ను కూర్చోమన్నారు. మీరు బాగా ఆలోచించారా అని ప్రశాంత స్వరంలో అడిగారు. అవును, నేను సమాధానం ఇచ్చాను. వారు తల ఊపి ఫైల్ తెరిచారు. అయితే మనం ఆస్తి, ఆర్థిక బాధ్యతల పంపకాన్ని ఎలా ప్రారంభిస్తాం అని చెప్పి ఒక్కొక్క భాగాన్ని చాలా స్పష్టంగా, చాలా వివరంగా వివరించడం మొదలుపెట్టారు. ఇద్దరి పేర్లపై ఉన్న ఇల్లు నుంచి బ్యాంక్ లోన్ వరకు నేను ఏమైనా సహకరించినవి అన్ని సంఖ్యలు, నిబంధనల రూపంలో ముందుంచారు. ఏ భావోద్వేగం లేదు, ఏ పక్షపాతం లేదు. నేను వింటూ ఉన్నాను. కొన్నిసార్లు తల ఊపుతూ, కొన్నిసార్లు మళ్లీ అడుగుతూ. ఆ మొత్తం సమావేశం సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. భావోద్వేగాలను ఒకవైపు పెట్టేస్తే అన్నీ చాలా స్పష్టంగా అవుతాయి. ఏదీ అస్పష్టంగా ఉండదు. జ్ఞాపకాలు కాదు, కనిపించని బంధాల ప్రభావం కాదు. మీరు మరే హక్కులు అడగాలని అనుకుంటున్నారా? న్యాయవాది అడిగారు. నేను కొంతసేపు ఆలోచించి తర్వాత చెప్పాను. లేదు, నాది అయినది స్పష్టంగా రాయబడి ఉంది. మిగతా నాకు ఏమీ అవసరం లేదు. నేను చెప్పాను. వారు నన్ను కొంతసేపు చూసి మళ్లీ తల ఊపారు. మీరు చాలా స్పష్టంగా ఉన్నారు, వారు చెప్పారు. నేను తేలికగా నవ్వాను. ఎందుకంటే నేను చాలా కాలం పాటు పొగమంచులో ఉన్నాను. నేను సమాధానం ఇచ్చాను. నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం కాబోతోంది. సూర్యుడు తీవ్రంగా స్పష్టంగా ఉన్నాడు. నేను కొంతసేపు ఫుట్పాత్పై నిలబడి ఉన్నాను. రావడం వెళ్లడం జరుగుతున్న ట్రాఫిక్ను చూస్తూ. తర్వాత నా ఫోన్ తీశాను. ఈసారి నేను స్వయంగా అర్జున్కు ఫోన్ చేశాను. 3 సార్లు రింగ్ అయిన తర్వాత అతను ఫోన్ ఎత్తాడు. హలో. అతని గొంతు మెల్లగా ఉంది. నిన్న రాత్రి వంటి తొందరలేదు. నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను అడిగాను. అవును, అతను సమాధానం ఇచ్చాడు. తర్వాత కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావ్? నేను ఇప్పుడే న్యాయవాది దగ్గర్నుంచి బయటకు వచ్చాను. నేను నేరుగా చెప్పాను. ఆవలివైపు నిశ్శబ్దం పరుచుకుంది. నేను అతని శ్వాసలు స్పష్టంగా వినగలిగాను. నువ్వు నిజంగా ఇలా చేస్తున్నావ్? అతను మెల్లని గొంతులో అడిగాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. ప్రియా. అతను నా పేరు పిలిచాడు, కాని ముందుకు ఏమీ చెప్పలేదు. నువ్వు నా దగ్గరకు రాగలవా? నేను అడిగాను. నీ దగ్గరకు? అతను పునరావృతం చేశాడు. అవును, నేను చిరునామా పంపుతాను. నేను చెప్పాను. అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు. కొంతసేపు తర్వాత చెప్పాడు. సరే. నేను చిరునామా పంపాను. టాక్సీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను. నేను చేరుకున్నప్పుడు చిన్న గది ఉదయం వలెనే ప్రశాంతంగా ఉంది. నేను తలుపు తెరిచి లోపలికి వెళ్లాను. 2 గ్లాసుల నీరు టేబుల్పై పెట్టి కూర్చున్నాను. టీవీ ఆన్ చేయలేదు. సంగీతం కాదు, కేవలం ఎదురుచూస్తూ ఉన్నాను. దాదాపు 30 నిమిషాల తర్వాత తలుపు గంట మోగింది. నేను లేచి తలుపు తెరిచాను. అర్జున్ నిలబడి ఉన్నాడు. అతను నన్ను చూశాడు. తర్వాత గది లోపల చూశాడు. అతని కళ్లలో ఆశ్చర్యం కనిపించింది. నువ్విక్కడికి మారేవా? అతను అడిగాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. అతను లోపలికి వచ్చాడు. చిన్న సాధారణ గదిని చూశాడు. ప్రత్యేకమైనది ఏమీ లేదు, కాని శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంది. నువ్విక్కడ ఒంటరిగా ఉంటున్నావా? అతను అడిగాడు. అవును, నేను చెప్పాను. అతను గది మధ్యలో కొంతసేపు నిలబడి ఉన్నాడు. తర్వాత తిరిగి నన్ను చూశాడు. ప్రియా, నువ్వు నిజంగా ఇంత దూరం వెళ్ళావా? అతను అడిగాడు. నేను తల ఊపాను. కూర్చో, నేను చెప్పాను. అతను కుర్చీపై కూర్చున్నాడు. నీటి గ్లాసు ఎత్తాడు, కాని తాగలేదు. నిన్న రాత్రి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను ఆగిపోయాడు. ముందుకు చెప్పకూడదని అనుకున్నట్టు. ఖాళీగా ఉంది. నేను అతని మాట పూర్తి చేశాను. అతను తల ఊపాడు. అవును, ఖాళీగా. అతను మెల్లని గొంతులో చెప్పాడు. నేను ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఏమీ చెప్పలేదు. అతన్ని స్వయంగా చెప్పనిచ్చాను. నువ్వు ఇంత దూరం వెళ్తావని నాకు అనిపించలేదు. అతను కొంతసేపు తర్వాత చెప్పాడు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చెయ్యలేదు. నేను సమాధానం ఇచ్చాను. అతను నన్ను చాలాసేపు చూశాడు. నన్ను క్షమించు, అతను చెప్పాడు. నేను విన్నాను, కాని ఏ ప్రతిస్పందన ఇవ్వలేదు. నేను తప్పు చేశానని నాకు తెలుసు. అతను కొనసాగించాడు. కాని ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉందా? అవును, నేను చెప్పాను. నేను మారగలను. అతను వేగంగా చెప్పాడు. నేను అమ్మతో, రియాతో మాట్లాడతాను. నువ్వు ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పావు. నేను అతని మాట కోసి చెప్పాను. నా గొంతు పెద్దగా లేదు, కాని చాలా స్పష్టంగా ఉంది. అతను మౌనంగా అయ్యాడు. ఇప్పటివరకు ఏ మాట వచ్చినా నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి, నేను మారతానని. కాని తర్వాత అన్నీ అలాగే ఉండేవి. నేను చెప్పాను. ఈసారి నేను ఎదురు చూడాలని అనుకోవడం లేదు. కాని నువ్వు నాకు ఒక అవకాశం కూడా ఇవ్వడం లేదు. అతను చెప్పాడు. నేను అతన్ని చూశాను. 3 సంవత్సరాలు ఒక అవకాశం కాదా? నేను అడిగాను. అతను ఏ సమాధానం ఇవ్వలేదు. కేవలం తల వంచుకున్నాడు. నిన్న రాత్రి నేను తిరిగి వచ్చినప్పుడు నాకు అనిపించింది. అతను మెల్లగా చెప్పాడు. నువ్వు ఎంత అవసరమో నేను విన్నాను. తర్వాత అడిగాను.
నీకు అనిపించింది ఎందుకంటే లేదా నేను అక్కడ లేనందుకా? అతను పైకి చూశాడు. ఏ సమాధానం ఇవ్వలేదు. నేను ఎదురు చూడలేదు. నీకు అక్కడ నేను ఉండడం అలవాటు అయ్యింది. నేను చెప్పాను, నీకు అలవాటు అయ్యింది నేను అన్నీ చూసుకుంటానని. నీకు అలవాటు అయ్యింది నేను ఎప్పుడూ వెనుక ఉంటానని. అందుకే నువ్వు అనుకున్నావ్ ఇది జరగాల్సిందే అని. నేను లేనప్పుడు నీకు తక్కువగా అనిపించింది అలా కాదు. అతను చెప్పాడు కాని అతని గొంతులో నమ్మకం లేదు. నేను అతన్ని చూశాను నీకు సమర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను నేను అర్థం చేసుకుంటున్నాను. అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరో మార్గం లేదా? అతను అడిగాడు. నేను తల ఊపలేదు. అతను అక్కడే కూర్చుని ఏమీ చెప్పలేదు. వాదించలేదు, ఒప్పించాలని ప్రయత్నించలేదు. కేవలం అలా కూర్చుని ఉన్నాడు. చివరకు అతనికి అర్థమైనట్టు ఈసారి నన్ను తిరిగి తీసుకురావడానికి ఏ మార్గం లేదని నేను లేచి లోపలికి వెళ్ళాను. ఒక ఎన్వలప్ తీసి దాన్ని టేబుల్పై ఉంచాను. ఇది ఒప్పందం. నేను చెప్పాను చూడు. ఆ ఎన్వలప్ను చూశాడు. తెరవలేదు. కేవలం దానిపై చేయి ఉంచి తర్వాత పైకి చూశాడు. ఈసారి అతని కళ్ళలో కోపం లేదు. గందరగోళం లేదు. కాని ఏదో చాలా ఆలస్యంగా వచ్చినట్టు ఉంది. చాలా ఆలస్యమైపోయింది. అర్జున్ చాలాసేపు ఆ ఎన్వలప్ ముందు మౌనంగా కూర్చుని ఉన్నాడు. అంతసేపు నా చిన్న గదిలో గోడ గడియారం టిక్ టిక్ స్పష్టంగా వినిపించింది. ఒక్కొక్క సెకను ఎండినట్టు కానీ క్రమంగా. గత 3 సంవత్సరాల్లో సమయం గడిచినట్టు. మనలో ఎవరూ నిజంగా ఆగి వెనక్కి చూడలేదు. అతను తన చెయ్యి టేబుల్ అంచుపై ఉంచాడు. వేళ్లు అనుకోకుండా ఒక లయలో తట్టుతున్నాయి. కళ్ళు ఇంకా ఎన్వలప్ పైనే ఉన్నాయి. కాని స్పష్టంగా అతను వేరే చోట చూస్తున్నాడు. బహుశా జ్ఞాపకాల్లో, బహుశా ఆ విషయాల్లో ఇప్పుడు అతను ఎప్పుడూ అనుకోనివి అవి ఉంటాయని. నువ్వు అన్నీ సిద్ధం చేసుకున్నావ్. అతను మెల్లని గొంతులో అడిగాడు. ఇప్పుడు ముందులా బలం లేదు. అవును, నేను చిన్న సమాధానం ఇచ్చాను. అతను మెల్లగా తల ఊపాడు. ఈ సమాధానం అతని అంచనా బయట కాదన్నట్టు. కాని అతను నిజంగా విన్నప్పుడు ఉంది. అతని హృదయంపై ఒక భారం పడినట్టు. అతను ఎన్వలప్ తెరిచాడు. కాగితాలు తీశాడు. ఒక్కొక్క పేజీ తిప్పాడు. అతని కళ్ళు మెల్లగా తిరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా చదువుతున్నాడు. ఒక్క లైన్ కూడా వదలకుండా. ఈ మొత్తం ప్రక్రియ సమయంలో నేను ఏమీ చెప్పలేదు. కేవలం మౌనంగా అతన్ని చూస్తూ ఉన్నాను. ఏ తొందర లేదు. ఏ సమర్థన ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పాల్సింది అన్నీ నేను చెప్పేశాను. నువ్వు ఇంటి వాటా తీసుకోవడం లేదు. అతను ఒక పేజీపై ఆగాడు. పైకి చూసి అడిగాడు. లేదు, నేను సమాధానం ఇచ్చాను. కాని ఎక్కువ డబ్బు నువ్వే ఇచ్చావు. అతను చెప్పాడు. అతని గొంతులో కొంత ఆశ్చర్యం ఉంది. నాకు తెలుసు. నేను చెప్పాను. అయితే ఎందుకు? అతను అడిగాడు. నేను అతన్ని చూశాను. ఎందుకంటే నేను అలాంటి ఏ విషయం ఉంచుకోవాలని అనుకోవడం లేదు. అది నన్ను తిరిగి రావాలని బలవంతం చేసేది. నేను చాలా ప్రశాంత గొంతులో చెప్పాను. అతను మౌనమయ్యాడు. అతని కళ్లలో ఒక ప్రశ్న కాదు, ఒక క్షణం గందరగోళం, కొంత సిగ్గు ఉంది. బ్యాంకు రుణం కూడా నువ్వు పంచుకోవడం లేదు. అతను ముందుకు అడిగాడు. లేదు, నేను సమాధానం ఇచ్చాను. ప్రియా, నువ్వు నీ నష్టం చేసుకుంటున్నావ్. అతను చెప్పాడు. నేను మెల్లగా తల ఊపాను. లేదు, నేను చెప్పాను. నేను నన్ను తిరిగి పొందుతున్నాను. అతను నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. కాని మరేమీ అడగలేదు. అతను చివరి పేజీ తిప్పాడు. నువ్వు స్పష్టంగా రాశావు. నువ్వు స్వయంగా ఈ అపార్ట్మెంట్పై నీ హక్కు వదులుకుంటున్నావని. తర్వాత ఏ వివాదం ఉండదని. అవును, నేను చెప్పాను. నువ్వు ఖచ్చితంగా ఉన్నావా? అతను అడిగాడు. ఖచ్చితం. నేను సమాధానం ఇచ్చినప్పుడు ఒక పొడవైన నిశ్శబ్దం పరుచుకుంది. బాధ కనిపించకుండా ఉండేది కాదు. భారంగా, చాలా భారంగా. మన మధ్య గాలి యొక్క మందపాటి పొర ఉన్నట్టు. దాన్ని మనలో ఎవరూ పగలగొట్టాలని అనుకోలేదు. అర్జున్ కాగితాలు టేబుల్పై ఉంచాడు. 2 చేతులు ఒకదానిలో ఒకటి చిక్కుకున్నాయి. తల వంచి మళ్లీ పైకి నన్ను చూశాడు. ప్రియా, అతను పిలిచాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. నువ్వు నాకు మరో అవకాశం ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా? అతను అడిగాడు. అతని గొంతు పెద్దగా లేదు. కాని నేను ప్రతి పదం స్పష్టంగా వినగలిగేంత. నేను వెంటనే సమాధానం ఇవ్వలేదు. నాకు సమాధానం లేదని కాదు. కాని నేను చెప్పేది నిజంగా నేను చెప్పాలనుకున్నదేనని నిర్ధారించుకోవాలని అనుకున్నాను. నేను చిన్న విరామం తర్వాత చెప్పాను. అతను పైకి చూశాడు. అతని కళ్లలో ఆశ యొక్క చాలా తీవ్రమైన కిరణం మెరిసింది. చాలాసార్లు నేను ముందుకు చెప్పాను. ఆ కిరణం మెల్లగా కాని స్పష్టంగా ఆరిపోయింది. నేను మౌనంగా ఉన్నప్పుడు నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నేను చెప్పాను. నేను అన్నీ సహించినప్పుడు నువ్వు మారడానికి ఎదురు చూస్తున్నాను. నేను నన్ను ఓదార్చుకున్నప్పుడు నేను ఆ అవకాశాన్ని మరింత పొడిగిస్తున్నాను. అతను తల వంచుకున్నాడు. ఏమీ చెప్పలేదు. కాని నీకు తెలియలేదు. నేను చెప్పాను. లేదా బహుశా నీకు తెలుసు కాని నువ్వు దాన్ని అవసరం అనుకోలేదు. అతను ఏదో చెప్పాలని అనుకున్నాడు కాని ఆగిపోయాడు. నువ్వు ఎందుకు చెప్పలేదు? నేను అడిగాను. అతను పొడవైన శ్వాస వదిలాడు. ఎందుకంటే నాకు సమర్థన ఇవ్వడానికి ఏమీ లేదు. అతను చాలా మెల్లని గొంతులో చెప్పాడు. నేను తల ఊపాను. ఏ ఫిర్యాదు చెయ్యలేదు. మరే ప్రశ్న అడగలేదు. నువ్వు వెళ్ళిపోతావని నాకు అనిపించలేదు. అతను ముందుకు చెప్పాడు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళలేదు. నేను సమాధానం ఇచ్చాను. అతను తేలికైన విచారపూరిత నవ్వు నవ్వాడు. అవును, అతను చెప్పాడు. నాకు అలవాటు అయ్యింది నువ్వు ఎప్పుడూ అక్కడే ఉంటావని. నేను అతన్ని చూశాను. ఇదే సమస్య. నేను చెప్పాను. అతను తల ఊపాడు. ఏ వ్యతిరేకం చెయ్యలేదు. నువ్వు ఎప్పుడూ అక్కడే ఉంటావని నేను అనుకున్నాను. ఏమైనా జరిగినా. నేను చెప్పాను. అందుకే నీకు ప్రయత్నించాల్సిన అవసరం రాలేదు. అతను నన్ను చూడలేదు.
కేవలం టేబుల్ను చూడటం మొదలుపెట్టాడు. నిన్న రాత్రి నేను తిరిగి వచ్చినప్పుడు అతను మెల్లగా చెప్పాడు. నేను తలుపు తెరిచాను. భోజన టేబుల్ చూశాను. తెల్లని పూలు చూశాను. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. లోపలికి రావాలని ధైర్యం రాలేదు. నేను మౌనంగా ఉన్నాను. నువ్వు ఇలా ఎందుకు చేశావో నాకు అర్థం కాలేదు అతను చెప్పాడు. కాని నాకు అనిపించింది ఏదో ముగిసినట్టు. నేను అతన్ని చూశాను. సరైనది నేను చెప్పాను. అతను పైకి చూశాడు. అతని కళ్ళు నా కళ్లతో కలిశాయి. ఈసారి ఏ కళ్ళు వంగలేదు. ప్రియా అతను చెప్పాడు. ఒకవేళ నేను దీనిపై సంతకం చేస్తే నువ్వు తిరిగి రావు హేనా. నేను వెంటనే సమాధానం ఇవ్వలేదు. నేను అతన్ని చాలాసేపు చూశాను. తర్వాత చెప్పాను. లేదు. అతను మెల్లగా తల ఊపాడు. అతనికి తెలిసిన విషయాన్ని నిర్ధారించుకుంటున్నట్టు, కాని ఇంకా వినాలని అనుకున్నట్టు. ఒకవేళ నేను సంతకం చెయ్యకపోతే అతను అడిగాడు. అయినా నువ్వు ముందుకు వెళ్తావా? నేను సమాధానం ఇచ్చాను. అతను తేలికగా సంతోషం లేకుండా నవ్వాడు. నాకు అర్థమైంది అతను చెప్పాడు. అతను పెన్ ఎత్తాడు. కాగితాలు తెరిచాడు. ఒక క్షణం ఆగి తర్వాత సంతకం చేశాడు. అతని చేతిరాత అలాగే ఉంది. ఏ మార్పు లేదు. అలాగే స్పష్టంగా, బలంగా. ఆ రోజు అతను పెళ్లి సర్టిఫికేట్పై సంతకం చేసినట్టు. తేడా కేవలం ఇంతే. ఈసారి ఏ నవ్వు లేదు. ఏ ఆశ లేదు. కేవలం చాలా సూటిగా ఉంది. అతను పెన్ కింద పెట్టి కాగితాలు నా వైపు జరిపాడు. అయిపోయింది అతను చెప్పాడు. నేను కాగితాలు చూశాను. తర్వాత అతన్ని చూశాను. అవును. నేను సమాధానం ఇచ్చాను. మరో నిశ్శబ్దం, కానీ ఈసారి తేలికైనది. ప్రియా అతను పిలిచాడు. అవును. నేను సమాధానం ఇచ్చాను. నువ్వు ముందుకు ఎలా జీవిస్తావో నాకు తెలియదు అతను చెప్పాడు. కాని నేను ఆశిస్తున్నాను నువ్వు మెరుగ్గా ఉంటావని. నేను అతన్ని చూశాను. నేను మెరుగ్గా ఉంటాను నేను చెప్పాను. అతను తల ఊపాడు. అవును అతను చెప్పాడు. నేను లేస్తున్నాను. నేను కూడా లేచాను. మేము ఒకరు ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నాము. ఎవరూ దగ్గరకు రాలేదు. ఎవరూ ఎవరినీ తాకలేదు. మన మధ్య చాలా స్పష్టమైన దూరం ఉంది. దూరం కాదు, కానీ దాటలేనిది. నేను వెళ్తున్నాను అతను చెప్పాడు. సరే నేను సమాధానం ఇచ్చాను. అతను తిరిగి తలుపు వైపు వెళ్ళాడు. తలుపు తెరిచాడు. ఒక క్షణం ఆగాడు. ఏదో చెప్పాలని అనుకున్నట్టు, కాని తర్వాత ఏమీ చెప్పలేదు. కేవలం బయటకు వెళ్ళిపోయాడు. తలుపు చాలా తేలికైన క్లిక్ శబ్దంతో మూసుకుంది. నేను అక్కడే నిలబడి ఉన్నాను. కదలలేదు, ఏడవలేదు. ఏ లోతైన శ్వాస తీసుకోలేదు. కేవలం చాలాసేపు నిలబడి ఉన్నాను. తర్వాత ముందుకు వెళ్ళాను. కాగితాలు ఎత్తి అతని స్పష్టమైన, బలమైన సంతకాన్ని చూశాను. నేను కాగితాలు టేబుల్పై ఉంచి బాల్కనీకి వెళ్ళాను. సాయంత్రం గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశం చీకటి అవుతోంది. వీధి దీపాలు వెలిగాయి. కింద జీవితం కొనసాగుతోంది. ఎవరికీ తెలియదు. ఎవరికీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ పైన ఒక పెళ్లి ముగిసిందని, మరో జీవితం ప్రారంభమైందని. ఆ రాత్రి నేను వెంటనే దీపం వెలిగించలేదు. కేవలం కిటికీ నుంచి వచ్చే కాంతిని చిన్న గదిలోకి రానిచ్చాను. అంత కాంతి ప్రతి విషయం మృదువైన పొగరంగులో కనిపిస్తోంది. కాని ఇప్పుడు ముందులా గందరగోళం లేదు. నేను కుర్చీపై కూర్చున్నాను. సంతకం చేసిన కాగితాలు టేబుల్పై ఉంచాను. వాటిని మళ్లీ తెరవలేదు. ఎందుకంటే నాకు తెలుసు, అర్జున్ పెన్ కింద పెట్టిన క్షణంలో అన్నీ అలాంటి విధంగా ముగిశాయి. మార్చలేనివి. విచిత్రమైన విషయం ఏమిటంటే నాకు ఖాళీతనం అనిపించలేదు. నేను ఎప్పుడైనా అనుకున్నట్టు అలాంటి నొప్పి కూడా రాలేదు. కానీ కేవలం చాలా లోతైన, చాలా పొడవైన నిశ్శబ్దం ఉంది. భారీ వర్షం తర్వాత, అన్నీ కురిసిన తర్వాత భూమిపై కేవలం తేమ, కొత్త గడ్డి వాసన మిగిలినట్టు. నేను లేచి వంటగదికి వెళ్ళాను. నా కోసం ఒక గ్లాసు నీరు పోసుకున్నాను. దాన్ని మెల్లగా తాగాను. చల్లని నీరు నా గొంతు నుంచి కిందికి దిగుతున్నది స్పష్టంగా అనుభవించాను. ఆ క్షణంలో నాకు తెలిసింది నా శరీరం కూడా కొత్త పరిస్థితితో సరిపోలుతోందని. ఇప్పుడు సహించడానికి గట్టిపడాల్సిన అవసరం లేదు. బయటపడటానికి ముడుచుకోవాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు అది విశ్రాంతి తీసుకుంటోంది. అంగీకరిస్తోంది. టేబుల్పై ఉన్న ఫోన్ మోగింది. సందేశం కాదు, ఒక కాల్. నేను స్క్రీన్ చూశాను. అమ్మ పేరు ఉంది. నేను ఒక క్షణం ఆగి, తర్వాత ఫోన్ ఎత్తాను. ప్రియా అమ్మ యొక్క తెలిసిన వెచ్చదనం నిండిన గొంతు వచ్చింది. కాని అందులో కొంత జాగ్రత్త ఉంది. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావ్? నేను కుర్చీకి వీపు ఆనించాను. ఒక క్షణం కళ్ళు మూసుకొని తర్వాత సమాధానం ఇచ్చాను. నేను బాగానే ఉన్నాను అమ్మా. అర్జున్ ఇప్పుడే నీ నాన్నకు ఫోన్ చేశాడు. అమ్మ చెప్పింది. ఆమె గొంతు మెల్లగా అయ్యింది. అతను చెప్పాడు, మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని. నేను మౌనంగా ఉన్నాను. నిరాకరించలేదు, సమర్థన ఇవ్వలేదు. ఇది నిజమా? అమ్మ అడిగింది. అవును. నేను చాలా మెల్లగా సమాధానం ఇచ్చాను. ఆవలివైపు కొంతసేపు నిశ్శబ్దం పరుచుకుంది. నేను అమ్మ శ్వాసలు స్పష్టంగా వినగలిగాను. తర్వాత ఒక కుర్చీ జరిగే తేలికైన శబ్దం వచ్చింది. బహుశా అమ్మ అలాంటి సంభాషణ కోసం కూర్చుంటోంది. దాన్ని ఎప్పుడూ చెయ్యాల్సి వస్తుందని అనుకోనిది. నువ్వు బాగా ఆలోచించావా? అమ్మ అడిగింది. అవును అమ్మా. నేను సమాధానం ఇచ్చాను. మరో మార్గం లేదా? అమ్మ మళ్ళీ అడిగింది. నేను నా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఖాళీని చూశాను. ఇప్పుడు లేదు. నేను చెప్పాను. అమ్మ వదలలేదు. ఏ ఫిర్యాదు చెయ్యలేదు. కేవలం చాలాసేపు మౌనంగా ఉంది. తర్వాత చెప్పింది. నువ్వు బాధపడుతున్నావా? ఆ ప్రశ్న నన్ను ఒక క్షణం ఆపేసింది. సమాధానం ఇవ్వడం కష్టమని కాదు, కాని అమ్మ ఇలా అడుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో నాకు అలవాటు అయ్యింది. ప్రజలు నన్ను అడగడం, నేను సరిగ్గా చేస్తున్నానా, నేను సహనం చూపాలా, నేను ఆగాలా. కాని ఎవరూ ఎప్పుడూ అడగలేదు నేను బాధపడుతున్నానా అని. అవును నేను చెప్పాను, కాని అంతగా కాదు. నేను అనుకున్నంత.
అమ్మ చాలా మెల్లగా సమాధానం ఇచ్చింది. బాధపడడం సహజం, కానీ ఆగడంలో ఎక్కువ బాధ ఉంటే వెళ్ళిపోవడం కూడా తప్పు కాదు. నేను ఏమీ చెప్పలేదు, కేవలం అనుభవించాను. నా ముక్కు కొంచెం మండుతోందని. నీ నాన్న చెబుతున్నాడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీతో ఉన్నామని. అమ్మ ముందుకు చెప్పింది. కేవలం నువ్వు నిన్ను బాధపెట్టుకోకు. నేను లోతైన శ్వాస తీసుకున్నాను. నాకు తెలుసు అమ్మా. నేను చెప్పాను, మేము నీ దగ్గరకు రావాలా? అమ్మ అడిగింది. లేదు అమ్మ, అవసరం లేదు. నేను సమాధానమిచ్చాను. నేను స్వయంగా చూసుకోగలను. సరే, ఇది కూడా మంచిది, అమ్మ చెప్పింది. తర్వాత ఒక క్షణం ఆగింది. కానీ గుర్తుంచుకో, ఏ విషయమైనా ఉంటే చెప్పు, మనసులో ఉంచుకోకు. అవును, నేను సమాధానం ఇచ్చాను. కాల్ ముగిసింది. నేను ఫోన్ కింద పెట్టాను. కొంతసేపు మౌనంగా కూర్చుని ఉన్నాను. నా హృదయ భారం ఇప్పుడు ముందులా బరువుగా లేదు. ఎందుకంటే మొదటిసారి నాకు అన్నీ ఒంటరిగా మోయాల్సిన అవసరం రాలేదు. ఎవరో నా వెనుక నిలబడి ఉన్నారు. జోక్యం చేసుకోవడం లేదు. ఏ ఒత్తిడి పెట్టడం లేదు. కేవలం అక్కడ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి తెలియని నంబర్ నుంచి సందేశం. కాని నాకు తెలుసు ఎవరో. రియా. ప్రియా భాభీ, మీరు నిజంగా చాలా తెలివైనవారు. నేను చదివాను. ఏ సమాధానం ఇవ్వలేదు. తదుపరి సందేశం చాలా త్వరగా వచ్చింది. మీకు అనిపిస్తోంది మీరు ఇలా చేసి చాలా మంచి పని చేశారని. నేను మళ్ళీ ఏ సమాధానం ఇవ్వలేదు. మా ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. నా అమ్మ ఏడుస్తోంది. అర్జున్ అన్న అలా పోయాడు. మీకు సంతోషం కలుగుతోంది. నేను స్క్రీన్ చూశాను. పదాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. కానీ నా మనసులో ఏ అలలు లేవు. నేను ఒక లైన్ రాసి తర్వాత తుడిచేశాను. చివరకు నేను కేవలం రాశాను, నువ్వు త్వరగా నిద్రపో. పంపి స్క్రీన్ మూసేశాను. మరేమీ చదవలేదు. ఎందుకంటే నాకు తెలుసు, ఆ పదాలు నా కోసం కావు. రియా భావోద్వేగాల కోసం. ఇప్పుడు వాటిని చూసుకునే బాధ్యత నాది కాదు. నేను దీపం ఆర్పేశాను. మంచంపై పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. ఏమీ ఆలోచించలేదు. ఏమీ గుర్తు చేసుకోలేదు. కేవలం నా శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చాను. మరుసటి ఉదయం నేను త్వరగా లేచాను. కోటు వేసుకొని బయటకు చిన్న పూలకట్ట కొనుక్కోవడానికి వెళ్లాను. తెల్లని గెండెలు కాదు ఆ రోజు ఉన్నట్టు, కాని సూర్యకాంతి, మెరిసే పసుపు పూలు చాలా ప్రకాశవంతంగా జీవంతో నిండినట్టు అనిపించాయి. నేను వాటిని ఇంటికి తెచ్చాను. ఒక పూదండలో అలంకరించి టేబుల్పై ఉంచాను. గది వెంటనే మారిపోయింది. ఇప్పుడు మొదటి రోజుల్లా చల్లదనం లేదు, కాని కొంచెం వెచ్చదనం ఉంది. చాలా తేలికైనది, కాని అనుభవించేంత. నేను కిటికీ తెరిచాను. గాలి లోపలికి వచ్చింది. దానితో పాటు ఉదయం వాసన, ప్రజల సంభాషణల శబ్దాలు, కార్ల శబ్దం అన్నీ చాలా సాధారణం. కాని ఈసారి నాకు అనిపించలేదు నేను బయట నిలబడి ఉన్నానని, కాని దీని భాగంగా ఉన్నానని. ఫోన్ మోగింది. అర్జున్. నేను చూశాను. ఫోన్ ఎత్తలేదు. నేను కోపంగా ఉన్నానని కాదు, కాని నాకు ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. సందేశం వచ్చింది. నేను అర్జీ దాఖలు చేశాను. నేను చదివాను. ఏ ఆశ్చర్యం లేదు. కేవలం సరే. నేను సమాధానం ఇచ్చాను. కొంతసేపు తర్వాత అతను మళ్లీ రాశాడు. బహుశా కొంత సమయం పడుతుంది. సరే. నేను సమాధానం ఇచ్చాను. ప్రియా. అతను మరో సందేశం పంపాడు. నీ జాగ్రత్త చూసుకో. నేను ఆ సందేశాన్ని చూసి తర్వాత ఫోన్ కింద పెట్టేశాను. ఏ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే కొన్ని మాటలు గుర్తింపు సంబంధం మిగలనప్పుడు వినడం కేవలం ఆచారంగా అనిపిస్తుంది. నేను లేచి మెచ్ సరిచేసుకున్నాను. పూల దండ సరిచేసి తర్వాత కూర్చున్నాను. ల్యాప్టాప్ తెరిచి పని మొదలుపెట్టాను. స్క్రీన్పై పదాలు స్పష్టంగా ఒక లయలో వస్తున్నాయి. ఒక కొత్త జీవితం అలా కొనసాగుతోంది. ఇప్పుడు ఏ గందరగోళం లేదు. గడిచిన మాటలు వెనక్కి లాగడం లేదు. కిటికీ బయట సూర్యుడు పైకి ఎక్కాడు. ఆకాశం స్పష్టంగా ఉంది. ఒక కొత్త రోజు ప్రారంభమైంది. అతను లేకుండా, అతని కుటుంబం లేకుండా, కేవలం మరియు కేవలం. మొదటిసారి నాకు అనిపించింది ఇంత కూడా సరిపోతుందని. ఆ తర్వాత రోజులు చాలా వేరైన వేగంతో గడిచాయి. ఇప్పుడు ఏ తొందర లేదు. ఇతరుల చిన్న చిన్న పనుల్లో చిక్కుకోవడం లేదు. కాని ఒక లయలో మెల్లగా, అంతగా నేను నాలో జరుగుతున్న చిన్న చిన్న మార్పులను అనుభవించగలిగే అంత. కొత్త గదికి అలవాటు పడడం నుంచి, ప్రతి ఉదయం స్వయంగా టీ తయారు చేసుకోవడం, కిటికీ తెరిచి సూర్యకాంతిని స్వాగతించడం వరకు, ఇంకా ఇప్పుడు నేను అనుకోకుండా ఫోన్ను అర్జున్ లేదా అతని కుటుంబం సందేశాల కోసం ఎదురుచూస్తూ చూడటం లేదు. అన్నీ చాలా సహజంగా జరుగుతున్నాయి. నా శరీరం, మనసు కలిసి నిర్ణయించుకున్నట్టు పాత మార్గం మూసుకుపోయిందని. దాదాపు ఒక వారం తర్వాత నాకు కోర్టు నుంచి మొదటి విచారణ తేదీ కోసం ఫోన్ వచ్చింది. అధికారి గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా వ్యావహారికంగా. ప్రతి సమాచారాన్ని స్పష్టంగా, ఏ భావోద్వేగం లేకుండా చదువుతోంది. కాని ఆ భావోద్వేగ రహితత్వం నాకు అనుభవింపజేసింది అన్నీ ఇప్పుడు ముందు కంటే ఎక్కువ వాస్తవంగా మారుతున్నాయని. ఇప్పుడు ఇది కేవలం మనసు యొక్క నిర్ణయం కాదు, కానీ ఒక దృఢమైన ప్రక్రియ. దానికి సమయం ఉంది, స్థలం ఉంది, కాగితాలు ఉన్నాయి. ఆ రోజు నేను తెల్లని షర్టు, ముదురు రంగు ప్యాంటు వేసుకుని, నా జుట్టు చక్కగా కట్టుకున్నాను. అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు నాకు కనిపించలేదు. ఇప్పుడే విరిగిన పెళ్లి నుంచి బయటపడుతున్న స్త్రీ. కాని ఒక కొత్త దశలో అడుగు పెడుతున్న మనిషి. సులభం కాదు, కాని స్పష్టం. బహుశా అదే అత్యంత అవసరం. నేను చేరుకున్నప్పుడు అర్జున్ ఇప్పటికే అక్కడ ఉన్నాడు. అదే కారిడార్లో గోడకు ఆనుకొని నిలబడి ఉన్నాడు. 2 చేతులు జేబుల్లో, కళ్ళు నేలపై. నన్ను చూసిన వెంటనే అతను పైకి చూసి మెల్లగా తల ఊపాడు. దగ్గరకు రాలేదు. నేను కూడా అలానే చేశాను. మేము తగినంత దూరం ఉంచుకున్నాము. అపరిచితులు కాదు, కాని ఇప్పుడు మనవాళ్లు కాదు. ఒకే మార్గంలో నడిచిన ఇద్దరు మనుషులు. కాని ఇప్పుడు కేవలం తెలిసినవారు. నువ్వు వచ్చావు. అతను చెప్పాడు. అవును. నేను సమాధానం ఇచ్చాను. నువ్వు బాగున్నావా?
అతను అడిగాడు. బాగున్నాను, నేను చెప్పాను. అతను తల ఊపి మరేమీ అడగలేదు. మేము మా వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. చుట్టూ ఇతర భర్త భార్యలు ఉన్నారు. ఎక్కడో వాదిస్తున్నారు. ఎవరో మౌనంగా ఉన్నారు. ఎవరో ఏడుస్తున్నారు. ఎవరో లోతైన శ్వాసలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తమ కథ ఉంది. కాని అందరూ ఒకే స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు కుటుంబం అని పిలిచిన సంబంధం ముగింపు. ఆ వాతావరణంలో నాకు తెలిసింది నా కథ ఒంటరిది కాదు. అత్యంత బాధాకరమైనది కాదు. ఇవి అన్ని కథల్లో ఒకటి. ప్రజలు ముందుకు వెళ్ళడానికి తప్పు కొనసాగించకుండా ఎంపిక చేసుకోవాల్సినవి. మా వంతు వచ్చినప్పుడు మేము లోపలికి వెళ్ళాము. అధికారి ఎదురుగా కూర్చుని ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చాము. ఒక్కొక్క సమాచారం నిర్ధారించాము. అన్నీ నేను సిద్ధం చేసినట్టే జరిగాయి. ఏ ఆశ్చర్యం లేదు. ఏ వివాదం లేదు. ఎందుకంటే మేము ఇప్పటికే ఒకరికొకరు అన్నీ చెప్పేశాము. బహుశా ఇది మేము ఒకరికొకరు స్పష్టంగా చేసిన చివరి విషయం. మీరు రాజీ పడాలని అనుకుంటున్నారా? అధికారి చాలా ప్రశాంత గొంతులో అడిగాడు. అర్జున్ నన్ను చూశాడు. నేను అతన్ని చూశాను. కేవలం ఒక సెకను. తర్వాత మేము ఇద్దరూ కలిసి చెప్పాము. లేదు. అధికారి తల ఊపి రాయడం కొనసాగించాడు. మరేమీ అడగలేదు. ఎందుకంటే కొన్ని సమాధానాలు కలిసి ఇచ్చినప్పుడు వాటిని మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉండదు. విచారణ నా అనుకున్నది కంటే త్వరగా ముగిసింది. నేను గది నుంచి బయటకు వచ్చినప్పుడు నేను లోతైన శ్వాస తీసుకున్నాను. ఒత్తిడి వల్ల కాదు, కానీ సహజ ప్రతిస్పందనగా. నేను ఇప్పుడే ఒక తలుపు దాటాను. శరీరానికి కొత్త వాతావరణంతో సరిపోలడానికి సమయం కావాలి. అర్జున్ నాతో కారిడార్ వరకు వచ్చి తర్వాత ఆగాడు. ప్రియా, అతను పిలిచాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. బహుశా ఇప్పుడు త్వరలోనే అన్నీ ముగుస్తాయి. అతను చెప్పాడు. అవును, నేను చెప్పాను. అతను నన్ను కొంతసేపు చూశాడు. తర్వాత చెప్పాడు. నేను అమ్మతో మాట్లాడాను. నేను మౌనంగా ఉన్నాను. ఆమె అంగీకరించడం లేదు. అతను ముందుకు చెప్పాడు. ఆమె చెబుతోంది నేను కుటుంబం వదిలేశానని. నేను కృతజ్ఞుడినని. నేను విన్నాను. ఏ ఆశ్చర్యం లేదు. నువ్వు ఏమి చెప్పావు? నేను అడిగాను. నేను ఏమీ చెప్పలేదు. అతను సమాధానం ఇచ్చాడు. నేను కేవలం ఇంత చెప్పాను. ఇది నీ నిర్ణయం అని. నేను తల ఊపాను. అవును, నేను చెప్పాను. రియా కూడా నాకు సందేశం పంపింది. చెబుతోంది నేను ఎక్కువ చేశానని. అతను ముందుకు చెప్పాడు. నేను తేలికగా నవ్వాను. నాకు తెలుసు, నేను చెప్పాను. అతను నన్ను చూశాడు. ఏదో మరింత చెప్పాలని అనుకున్నట్టు. కానీ తర్వాత కేవలం లోతైన శ్వాస వదిలాడు. నేను అనుకోలేదు అన్ని ఇలా జరుగుతాయని. అతను చెప్పాడు. నేను కూడా అనుకోలేదు. నేను సమాధానం ఇచ్చాను. కాని ఒకవేళ మేము తిరిగి వెళ్ళగలిగితే. అతను ఆగాడు. నేను అతన్ని చూశాను. ఏమీ అడగలేదు. అయితే బహుశా నేను ఏదో వేరుగా చేసేవాడిని. అతను ముందుకు చెప్పాడు. నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత చెప్పాను. కానీ మేము తిరిగి వెళ్ళలేము. అతను మెల్లగా తల ఊపాడు. అవును, అతను చెప్పాడు. మేము అక్కడ కొంతసేపు మరింత నిలబడి ఉన్నాము. ఎవరూ ఏమీ చెప్పలేదు. వాతావరణం భారంగా లేదు. కాని తేలికగా కూడా లేదు. ఒక అవసరమైన నిశ్శబ్దం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ఇక్కడ నుంచి మార్గాలు వేరవుతున్నాయని. నేను ముందు వెళ్తున్నాను. అతను చెప్పాడు. సరే, నేను సమాధానం ఇచ్చాను. అతను కొన్ని అడుగులు నడిచి తర్వాత ఆగాడు. వెనక్కి తిరగలేదు. కేవలం చెప్పాడు, నీకు ధన్యవాదాలు. నేను ఏ సమాధానం ఇవ్వలేదు. కేవలం అతని దూరంగా వెళ్తున్న నీడను చూస్తూ ఉన్నాను. ఆపలేదు, పిలవలేదు. ఎందుకంటే కొన్ని ధన్యవాదాలు ఆలస్యంగా వస్తాయి. కాని ఇంకా చెప్పాలి. కొంతమంది కూడా ఆలస్యంగా వస్తారు. అందుకే వారిని ఆపలేము. నేను కోర్టు నుంచి బయటకు వచ్చాను. మధ్యాహ్నం సూర్యకాంతి పడుతోంది. ఎక్కువ తీవ్రం కాదు, కానీ ప్రతి విషయం స్పష్టంగా కనిపించేయంత. నేను మెట్లపై నిలబడి రావడం వెళ్లడం జరుగుతున్న ప్రజలను చూస్తూ ఉన్నాను. తర్వాత నా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ, నేను చెప్పాను. అయిపోయింది కూతురు. అమ్మ వెంటనే అడిగింది. మొదటి అడుగు అయిపోయింది. నేను సమాధానం ఇచ్చాను. నువ్వు బాగున్నావా? అమ్మ అడిగింది. నేను పైకి చాలా నీలం ఆకాశాన్ని చూశాను. నేను బాగున్నాను, నేను చెప్పాను. అది మంచిది, అమ్మ చెప్పింది. ఆమె గొంతులో ఉపశమనం ఉంది. నేను ఫోన్ కట్ చేశాను. కొంతసేపు మరింత నిలబడి ఉన్నాను. తర్వాత కిందికి దిగి గుంపులో చేరాను. త్వరగా కాదు, నెమ్మదిగా కాదు. కేవలం ముందుకు కదులుతూ ఉన్నాను. ప్రక్రియ చివరి రోజులు త్వరగా గడవలేదు. కాని ఇప్పుడు అవి ముందు అనుకున్నంత భారంగా లేవు. ఒక పొడవైన మార్గం. ఎవరైనా చివరి భాగానికి చేరుకున్నప్పుడు అతను ఇప్పుడు ఒక్కొక్క అడుగుపై దృష్టి పెట్టడం లేదు. కేవలం ఇది తెలుసు, ముందు గమ్యం ఉంది. వెనుక అన్నీ గడిచిపోయినవి. వాటిని మార్చలేము. మార్చాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఉదయం చివరి నిర్ణయం రావాల్సి ఉంది. ముంబైలో తేలికైన సూర్యకాంతి ఉంది. మండే లాంటిది కాదు. విచారంగా కాదు. చాలా సుఖకరమైన వాతావరణం. ఏ భావోద్వేగం వైపు మొగ్గు చూపకుండా. నేను సాధారణ డ్రెస్ వేసుకున్నాను. నా జుట్టు చక్కగా కట్టుకున్నాను. అద్దంలో నన్ను చూసుకున్నాను. నా కళ్లలో ఏమీ వెతకడం లేదు. నేను బాగున్నానా అని నన్ను అడగడం లేదు. ఎందుకంటే సమాధానం చాలా కాలం క్రితమే స్పష్టమైంది. కేవలం ఈ రోజు దానికి కాగితంపై నిర్ధారణ రావాలి. నేను కోర్టుకు నిర్ణీత సమయం కంటే కొంచెం ముందు చేరుకున్నాను. అక్కడ తెలిసిన బెంచ్పై కూర్చున్నాను. కొంతకాలం క్రితం నేను, అర్జున్ కలిసి కూర్చున్న చోటు. తేడా కేవలం ఇంతే. ఈసారి నాకు ఎదురుచూపు అనుభవం లేదు. ఏ భయం లేదు. కానీ చాలా స్పష్టమైన ప్రశాంత స్థితి. ఒక మనిషి కష్టమైన పని పూర్తి చేసి కేవలం ఫలితం ప్రకటించబడేందుకు ఎదురుచూస్తున్నట్టు. అర్జున్ నా తర్వాత దాదాపు 10 నిమిషాలకు వచ్చాడు. అతను అదే పాత గ్రే జాకెట్ వేసుకున్నాడు. మెల్లగా నడుస్తున్నాడు. నన్ను చూసిన వెంటనే తల ఊపాడు. నేను కూడా తల ఊపాను. ఏ నమస్కారం లేదు. ఏ ప్రశ్న లేదు. ఎందుకంటే చెప్పాల్సింది అన్నీ మేము చెప్పేశాము.
మేము గదిలోకి వెళ్ళాము. చివరి కాగితాలపై సంతకాలు చేశాము. అధికారి నిర్ణయం చదివాడు. అతని గొంతు ప్రతి పదంపై సమానంగా స్పష్టంగా ఉంది. మార్చలేని ముగింపులా. నేను ఆ లైన్ విన్నప్పుడు ఇరువైపులా వివాహ సంబంధం అధికారికంగా ముగుస్తుంది అని. నా హృదయం కుంగలేదు, కళ్లలో కన్నీళ్లు రాలేదు. కాని కేవలం చాలా స్పష్టమైన, చాలా శుద్ధమైన ముగింపు అనుభవం. అర్జున్ ముందు సంతకం చేశాడు. నేను తర్వాత. నా పెన్ చివర వణకలేదు, జారలేదు. చాలా సూటిగా, నేను ఇక్కడికి వచ్చినట్టు. మేము గది నుంచి బయటకు వచ్చినప్పుడు కారిడార్లో ఆగాము. ఎవరికీ వెళ్లాలని తొందరలేదు. మేము ఇద్దరికీ కొత్త పరిస్థితితో సరిపోలడానికి కొంత సమయం కావాలన్నట్టు. ఇప్పుడు భర్త భార్య కాదు, ఇప్పుడు కుటుంబం కాదు, కానీ స్వతంత్ర మనుషులు అయ్యాము. అర్జున్ తేలికైన గొంతులో చెప్పాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. ఒక నిశ్శబ్దం విచిత్రం కాదు, కాని ఇప్పుడు తెలిసినది కూడా కాదు. ముందు ఏమి అనుకున్నావు? అతను అడిగాడు. అనుకున్నాను, నేను చెప్పాను. అతను తల ఊపాడు. నేను కూడా అతనికి చెప్పాను. నేను అతన్ని చూశాను. ఏమీ అడగలేదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియా, అతను పిలిచాడు. అవును, నేను సమాధానం ఇచ్చాను. నన్ను క్షమించు. అతను చెప్పాడు. ఈసారి ఇది ప్రశాంతపరచడం కోసం కాదు, కాని మెల్లని, స్పష్టమైన స్పృహతో కూడిన గొంతు. నేను అతన్ని చూశాను. సరే, నేను చెప్పాను. ఏమీ కాదు అని చెప్పలేదు. నేను క్షమించాను అని చెప్పలేదు. కేవలం సరే, ఎందుకంటే కొన్ని క్షమాపణలు క్షమించబడడం కోసం కావు, కేవలం చెప్పబడడం కోసం. నీకు అతను ఒక క్షణం ఆగి చెప్పాడు. నీకు మంచి జీవితం దొరకాలి. నేను తల ఊపాను. నీకు కూడా. నేను చెప్పాను. మేము ఒక సెకను మరింత నిలబడి ఉన్నాము. తర్వాత అతను తిరిగాడు, ఆగకుండా, వెనక్కి చూడకుండా. నేను కూడా అలానే చేశాను. ఎవరూ ఎవర్నీ ఆపలేదు. ఎవరూ ఎవర్నీ పిలవలేదు. ఒకప్పుడు ఒకదానినొకటి కలిసిన రెండు సూటి రేఖలు, కాని ఇప్పుడు తమ మార్గాల్లో ముందుకు వెళుతున్నాయి. నేను కోర్టు గేటు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆగాను. లోతైన శ్వాస తీసుకున్నాను. ఉదయం గాలి నా ఊపిరితిత్తుల్లో నిండింది. చల్లగా, తేలికగా. ఆ క్షణంలో నాకు తెలిసింది, నేను ఇప్పుడు నా వెనుక ఏ పేరు మోయడం లేదని. ఇప్పుడు అర్జున్ భార్య కాదు, ఇప్పుడు ఆ ఇంటి కోడలు కాదు, కానీ కేవలం ప్రియ. ఒక పేరు, ఒక మనిషి సరిపోతుంది. నేను నా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ, నేను చెప్పాను. అయిపోయింది కూతురు. అమ్మ అడిగింది. అవును, అయిపోయింది. నేను సమాధానమిచ్చాను. అవును. అమ్మ తేలికైన గొంతులో చెప్పింది. అయితే ఇప్పుడు నువ్వు తేలికైపోయావు. నేను నవ్వాను. అవును, నేను చెప్పాను. ఇంటికి భోజనానికి వస్తావా? అమ్మ అడిగింది. నేను ఒక క్షణం మౌనంగా ఉన్నాను. తర్వాత చెప్పాను. సాయంత్రం వస్తాను. సరే, నీ ఇష్టం మేరకు భోజనం చేస్తాను, అమ్మ చెప్పింది. నేను ఫోన్ కట్ చేశాను. కొంతసేపు నిలబడి ఉన్నాను. తర్వాత నడవడం మొదలుపెట్టాను. ఆ సాయంత్రం నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాను. పాత ఇల్లు అలాగే ఉంది. ఏ మార్పు లేదు. చెక్క తలుపు, మెట్లు, భోజనం యొక్క తెలిసిన వాసన. నేను లోపలికి వెళ్ళినప్పుడు అమ్మ వంటగదిలో నిలబడి ఉంది. నన్ను చూసి తిరిగింది. ఎక్కువ ఏమీ చెప్పలేదు. కేవలం అడిగింది. వచ్చావా కూతురు? అవును, నేను సమాధానం ఇచ్చాను. అమ్మ తల ఊపింది. చేతులు ముఖం కడుక్కో, భోజనం చెయ్యి. అమ్మ చెప్పింది. నా నాన్న లివింగ్ రూంలో కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి చెప్పాడు. వచ్చావ్, మంచిది. నేను భోజన టేబుల్పై కూర్చున్నాను. సాధారణ భోజనం. చేప కర్రీ, కూరగాయలు, ఊరగాయ. ఏ అద్భుతం లేదు. కాని నేను చేప ముక్క నోట్లో పెట్టినప్పుడు ఉప్పు తీపి తెలిసిన రుచి వ్యాపించింది. నాకు అనిపించింది నా గొంతు నిండిపోతోందని. బాధ వల్ల కాదు, కాని చాలా కాలం తర్వాత నేను అలాంటి భోజనం తిన్నాను. తింటూ ఎవరికైనా నచ్చుతుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా. భోజనం తర్వాత నేను ఆవరణలో పాత చెక్క కుర్చీపై కూర్చుని ఆకాశాన్ని చూడటం మొదలుపెట్టాను. ఆకాశం లోతైన నీలం అయ్యింది. కొన్ని నక్షత్రాలు మెరుస్తున్నాయి. గాలి మెల్లగా వీస్తోంది. దానితో పాటు చెట్లు మొక్కల వాసన తెచ్చింది. మూసిన అపార్ట్మెంట్ వాసన కంటే చాలా వేరు. ఆ క్షణంలో నాకు అర్థమైంది. సంతోషం దూరపు విషయం కాదు, కానీ చాలా చిన్న చిన్న, చాలా సాధారణ విషయాలు. కేవలం ముందు నేను నన్ను తప్పు చోటు ఉంచుకున్నాను. అందుకే చూడలేకపోయాను. నేను నా ఫోన్ తీసి ఆ రోజు తీసిన తెల్లని పూలు ఉన్న భోజన టేబుల్ ఫోటో మళ్లీ తెరిచాను. దాన్ని కొంతసేపు చూసి తర్వాత డిలీట్ చేశాను. నేను మరచిపోవాలని కాదు, కానీ నాకు ఇప్పుడు దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. గతం తన పని పూర్తి చేసింది. నేను లేచి లోపలికి వెళ్ళాను. అమ్మ వంటగది శుభ్రం చేస్తోంది. నేను దగ్గరకు వెళ్లి చెప్పాను. నేను సహాయం చేస్తాను అమ్మా. అమ్మ నన్ను చూసి తేలికగా నవ్వింది. సరే, ఆమె చెప్పింది. నేను అమ్మ పక్కన నిలబడి పాత్రలు కడగడం మొదలుపెట్టాను. వేడి నీరు నా చేతులపై కారుతోంది. మెలకువ వస్తోంది. ఒక్కొక్క పాత్ర శుభ్రమవుతోంది, చక్కగా ఉంచబడుతోంది. ఆ చాలా సాధారణ క్షణంలో నాకు తెలిసింది, నా జీవితం నా పెళ్లి ముగిసినంత మాత్రాన ముగియలేదు, కానీ కేవలం వేరే విధంగా మళ్లీ ప్రారంభమైంది. మెల్లగా, సాహసంగా. ఈసారి ఇది నా కోసం. ఆ రాత్రి నేను చాలా లోతైన నిద్రపోయాను. ఏ కల లేదు, ఏ షాక్ లేదు, అర్ధరాత్రి లేవలేదు. కేవలం పూర్తి నిద్ర. మరుసటి ఉదయం నేను మేల్కొన్నప్పుడు సూర్యకాంతి కిటికీ నుంచి లోపలికి వస్తోంది. నేను నా కళ్ళు తెరిచాను. ఒక శ్వాస తీసుకున్నాను. నా హృదయంలో ఇప్పుడు ఖాళీతనం కాదు, కానీ చాలా నిజమైన ప్రశాంతత. నా ప్రియమైన స్నేహితులారా, ఈ కథ ముగిసినప్పుడు ఇది ఏ శబ్దం మిగల్చదు, కానీ వినేవారి హృదయంలో చాలా లోతైన నిశ్శబ్దం మిగులుస్తుంది. అంత లోతైన నిశ్శబ్దం మనలో ప్రతి ఒక్కరూ తనను, తన ప్రేమించే విధానాన్ని, తన సహించే విధానాన్ని, ఇంకా తన వదిలేసే విధానాన్ని కూడా మళ్లీ చూసుకోగలిగే. ఆ స్త్రీ కథ చాలా పెద్ద విషాదం కాదు.
దానిలో ఏ బలమైన షాక్లు లేవు. కానీ ఇది మనిషిని చాలా నిజమైన విషయంతో అస్థిరపరుస్తుంది. అది తన కుటుంబంలోనే పూచికొట్టబడిన అనుభవం. చిన్న వంటగదిలో చల్లని భోజనం మధ్య వెనుక ఉండిపోవడం. ఆ సంతోషాల నుంచి బయటపడటం. దానిలో మీ పేరు ఉండాల్సింది. అత్యంత బాధాకరమైనది. ఉండడం లేదా లేకపోవడం వల్ల ఏ తేడా లేని విషయంగా పరిగణించబడడం. ప్రజలు తరచుగా అనుకుంటారు పెళ్లిలో కేవలం మోసం చేయకపోవడమే సరిపోతుందని. కానీ నిజం ఏమిటంటే దీర్ఘకాలం వారి ఉదాసీనతే ఒక స్త్రీని అత్యంత వేగంగా చంపుతుంది. చేదు మాటల అవసరం లేదు. క్రూర చర్యల అవసరం లేదు. కేవలం ఒక చూపు శ్రద్ధ చూపనిది. ఒక సందేశం ఆలస్యంగా వచ్చేది. మళ్లీ వెనుక ఉంచబడడం. మళ్లీ మళ్లీ పునరావృతమైతే ఇది మనిషి హృదయాన్ని మెల్లగా చల్లబరచడానికి సరిపోతుంది. ఈ కథను ప్రత్యేకం చేసేది ఆమె వెళ్లిపోవడం కాదు, కానీ ఆమె వెళ్లిపోయే విధానం. ఏ హంగామా లేదు, ఏ పట్టుదల లేదు, ఏ ఫిర్యాదు లేదు. కేవలం ఒక చివరి భోజనం, ఒక నిండిన టేబుల్, తెల్లని గెండెపూల దండ ఇంటి మధ్యలో మౌనంగా ఉంచబడింది. ఆమె తన పెళ్లికి వీడ్కోలు చెబుతున్నట్టు, చాలా సభ్యతతో కూడిన కానీ చాలా బాధాకరమైన ముగింపు. బహుశా ఆ క్షణం వరకు వెనుక ఉండిపోయిన వారికి అర్థం కావడం మొదలై ఉండవచ్చు. వారు ఎప్పుడూ సాధారణ విషయంగా భావించిన స్త్రీ నిజంగా ఎప్పుడూ సాధారణం కాదని. ఈ జీవితంలో అత్యంత సులభంగా పోయే విషయం అదే. దాని గురించి మనం అనుకుంటాము అది ఎప్పుడూ పోదని. మౌనంగా భోజనం కోసం ఎదురు చూసే భార్య, ఎప్పుడూ తిరిగి సమాధానం ఇవ్వని కోడలు, ఎప్పుడూ ఉన్న స్త్రీలు. ఎవరైనా ఆమె పేరు పిలవకపోయినా మనం ఆ ఉనికికి అంతగా అలవాటు పడతాము. ఆమె వెళ్లిపోయే వరకు దాని విలువను మరచిపోతాము. కానీ ఈ కథ యొక్క అత్యంత అందమైన విషయం విరిగిపోవడంలో కాదు, కానీ మళ్లీ పుట్టడంలో. ఆమె నిరాశలోకి కాదు, మేల్కొనికి వెళ్ళింది. ఆమె అస్పష్టమైన ఉదయంలో పరుగెత్తడం కోసం కాదు, కానీ ఆ చీకటి రోజుల నుంచి తనను బయటకు తీసుకురావడం కోసం. ఆమె అద్దె ఇంటి ఒప్పందంపై సంతకం చేసింది. అన్నీ కోల్పోవడం కోసం కాదు, కానీ తన చేతులతోనే మళ్లీ ప్రారంభించడం కోసం. ఆమె కోర్టులో సూర్యకాంతి నుంచి బయటకు వచ్చినప్పుడు అది ముగింపు కాదు, కానీ ఒక ప్రారంభం, ఒక కొత్త జీవితం, తన యొక్క కొత్త వెర్షన్. బహుశా పరిపూర్ణం కాదు, కానీ స్వేచ్ఛగా. తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటి భోజన టేబుల్కు తిరిగి వచ్చినప్పుడు ఆ కర్మ జోషి చాలా సాధారణంగా అనిపించింది. అత్యంత లోతైన మందుగా మారింది. ఎందుకంటే చివరకు మనిషి చాలా దూరం వెళ్ళవచ్చు, కానీ అత్యంత ఆనందం అతనికి అక్కడే దొరుకుతుంది. ఎక్కడైతే ఎవరైనా ఏ షరతు లేకుండా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారో. ఈ కథను ఒక మాటలో సంగ్రహించారంటే బహుశా అది ఉనికి విలువ యొక్క పాఠం. ఎవరైనా వెళ్లిపోయే వరకు ఎదురు చూడకండి. అతను ఎంత అవసరమో అనుభవించడానికి. ఒక ఇల్లు ఖాళీ అయ్యే వరకు ఎదురు చూడకండి. అక్కడ ఎప్పుడైనా నవ్వు ఉందని గుర్తు చేసుకోవడానికి. ఒకవేళ మీరు అలాంటి సంబంధంలో ఉన్నారంటే, ఎక్కడైతే మీరు ఎప్పుడూ సహించాల్సి వస్తుందో, ఎప్పుడూ మౌనంగా ఉండాల్సి వస్తుందో, ఎప్పుడూ తనను ఒప్పించుకోవాల్సి వస్తుందో అన్నీ సరిపోతాయని. కాబట్టి బహుశా ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ఒక క్షణం ఆగి మిమ్మల్ని చూసుకొని అడుగుకోండి. మీరు జీవిస్తున్నారా లేదా కేవలం వేరొకరి జీవితంలో ఉన్నారా? ఎందుకంటే ఒక బలమైన స్త్రీ అంతగా సహించేది కాదు, కానీ ఆమె ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు వెళ్లిపోవాలో తెలుసుకునేది. కొన్నిసార్లు వదిలేయడం కోల్పోవడం కాదు, కానీ తనకు సరైన జీవితాన్ని తిరిగి ఇవ్వడం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు ఏమిటి కామెంట్లో చెప్పండి.